సుగుణ, మా అమ్మాయి సుగుణ. అంటే ఈ ధర్మారావు మనవరాలు ఈ రోజే పుట్టింది, కానీ పుట్టడానికి ఒక రోజు ముందే, అంటే నిన్న లా ఫస్ట్ ఇయర్ బ్యాచ్. ఏమయ్యో జడ్జి, మా సుగుణ లాయర్ గా కోర్టులో నిలబడే టైంకి నువ్వు రిటైర్ అయిపోవడం మంచిది. ఎంచేతంటే నువ్వు తట్టుకోలేవు. రియల్లీ? ఏం కాదయ్యా, ఆయన రిటైర్ అయితే నీ చదరంగానే తోడుంటారనే. ఏమ్మా ఆరంభిద్దాం పార్టీ. ఏ సుగుణ, ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరి కోసం కాదే, మనసులో ఉన్నవారు కళ్ళ ముందుకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది, కంగారు పడకూడదు. ఏమిటి ఆ మాటలు? అడుగు, మాటలోనే వచ్చాడు మన సుగుణ చీఫ్ గెస్ట్. హలో సుగుణ, నీ పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రేమతో. ఇంత ఆలస్యంగానా? శిక్షిస్తావా? అభ్యంతరం లేదు, కానీ నువ్వు విధించే శిక్ష వీళ్ళంతా చూశారంటే ఇక ముందు అంతా ఆలస్యంగానే వస్తుంది. అవును, ఎంతసేపు అయింది పుట్టి? అరగంట క్రితమే పుట్టాను. ఎవరి కోసం? నా కోసమేనా? అన్నట్టు పుట్టిన పాపాయిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవచ్చునేమో. అది వీళ్ళంతా చూశారంటే పుట్టిన పాపాయిని అంతా ముద్దు పెట్టుకుంటారేమో. ఓ మై గాడ్, వద్దు వద్దు, నేను భరించలేను. అయితే పద, మా నాన్నగారు పరిచయం చేస్తాను. పద. నాన్నగారు, ఈయన గోపాలని సుగుణ క్లాస్మేట్ అండి. ప్లీజ్ టు మీట్. వారు మా తాతగారు. నమస్కారం తాతయ్య గారు. ఓ, సదరంగంలో రాజులాగా మహదర్జాగా ఉన్నావయ్యా. నా పేరు నాగలింగం అండి. ఈ ఇంటికి పెద్ద దిక్కైన ధర్మారావు గారికి చదరంగం దిక్కుని. కొత్త దిక్కుమాలిన వాళ్ళండి. అంతే. మా సిస్టర్ అరుణ. హలో అరుణ గారు, విష్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. అలా నిలబడిపోయారే, రండి. బర్త్డే నాది కాదు, మీది. హే, డోంట్ ఫీల్ షై, ఆల్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు దగ్గర వాడిని. ఎలాగంటారా? సుగుణ్ణి అడగండి. రండి. Happy birthday to you and you. నల్లకాకి సుగుణ సిస్టరా? కరెక్టే, ఇది అంశ, అది కాకి. ముఖానికి తోడా మేకప్ ఏమిటి, మరీ ఘోరం. ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ఫస్ట్ నైట్ జడుపు జ్వరం వచ్చి మంచం పెట్టేస్తాడు. నా చర్మ సౌందర్య రహస్యం నేనెప్పుడూ నల్లటి పొగ్గునే వాడేదను. ఇదిగో, అది కట్టుకోవడంతో ఆ చీర అందం కూడా పోయింది. I really pity that girl. Oh, I am very sorry, Mr. Anandarao. అరుణ, నువ్వు పైకి వెళ్ళమంటు.
థ్యాంక్ యూ బేబీ. అమ్మ కూడా పెట్టమ్మా. హలో బేబీ సుగుణ. బేబీ నువ్విలా 1000 పుట్టినరోజు పండుగలు జరుపుకోవాలమ్మా. మిస్ ఆనందరావు, నీ అదృష్టానికి అంతా కారణం ఈ బంగారు బొమ్మే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మిస్టర్ ఆనందరావు. సారీ ఫర్ మై డిలే. దట్స్ ఆల్ రైట్. Oh, sweet darling. Many happy returns to you. Thank you, auntie. No, I don't want thanks. I want kiss. Oh, Mr. Anandarao. నీ చార్మంతా బేబీకి వచ్చింది. థ్యాంక్ యూ. హలో మిస్ బాలాకుమారి. Oh, sorry. హలో మిస్సెస్ రావ్. థ్యాంక్ యూ. ఈ శ్రీరావు. ఈ దిస్ బ్లాక్ పుసి క్యాట్. ఈ పెద్ద పిల్లి గారికి మనవరాలు, ఆ పిల్లి పిల్లకు తోపుట్టు. Oh, twin sister. అవును తల్లి, టిన్ సిస్టర్. Happy birthday to నల్ల పిల్ల. Oh my God. Oh నాయనా. కేక్ వచ్చేసింది మొక్క తినేసి. వాట్ మిస్ రాకుమారి గారు? ఏంటది? నీ కూతురు నా కేక్ వచ్చేసింది. పిల్లి పిల్ల అన్నాను ముద్దుగా. కుక్క పిల్ల నా ముక్క తినేసింది. ఏమి? నీకన్నా పిచ్చెక్కిందా? బాబు తంటి పెట్టు బాబు. నారాయణ గారు, మీరు అవతలకి వెళ్ళండి. ఆంబులెన్స్ ఎక్కడ? ఏమే? ఆసుపత్రి ఎక్కడ? Oh my God. పోయిందా? ఇలాంటి పిచ్చి పిల్ల ఇప్పుడు ఏం చేస్తావు? Oh my God. I want medicine. ఆంబులెన్స్ ఎక్కడ? ఆసుపత్రి ఎక్కడ? లక్ష్మి, ఆయింట్మెంట్ త్వరగా పెట్టరా. మొత్తం అంతా పూసే తల్లి. హ్యూమన్ గార్డింగ్ మెడిసిన్ లేదంట. ఏం పర్వాలేదు కదా? పర్వాలేదండి. ఏం డేంజర్ లేదు కదా? తండ్రి తమ్ముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనని దగ్గరికి రానికపోవడంతో ధ్రువుడు బాధపడి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో కొన్ని ప్రశ్నలు వేస్తాను. ధ్రువుడు తండ్రి పేరేమిటి? ఏ పొట్టిజడా నువ్వు చెప్పు. ఏ నల్లపిల్ల నువ్వు? నా పేరు నల్లపిల్ల కాదు. ఏమిటా సమాధానం? నా పేరు నల్లపిల్ల కాదు. ఎందుకంత పౌరుషం? నల్లపిల్లవు కాక ఊర్వశివా? నా పేరు నల్లపిల్ల కాదు, అలా పిలవద్దు. ఏమిటా బెదిరింపు? పిలిస్తే ఏం చేస్తా? నల్ల మొహం. ఏయ్ అబ్బా వదులు. ఏయ్ బా ఏయ్ వదులు. అరుణా, నల్లపిల్లకి ఎంత కోస్తే నల్లపిల్ల కాదే కుక్కపిల్ల. దాని కోపం వచ్చిందంటే కరిచేస్తుంది. దాని అసలు ఊరికి టీచర్ చెప్పారుగా, దానికి కోపం వచ్చిందంటే బహుబామని మీద పడి కరిచేస్తుంది. ఏంటి వాడుతున్నారు? ఎందుకు దాన్ని ఏం చెప్పారు? అన్నా రామని పోతాం. నువ్వే నన్ను కాపాడగలేదులే పెద్ద గొప్పగా. ఊరికి ఉడుకు మాత్రం అనుకున్నావే. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి అంత హడావుడి? పదం తప్పువాడాను. మనిషి చూపించే హుషారిని హడావడనాలి, మనసు చూపించే హుషారిని ఆనందం అనాలి. ఇది ఆనందం. ఎందుకంటే తమరి పేరు ఆనందరావు గనక. ఓహో, విషాదరావు అని పేరు పెట్టుకుంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటానా? ఈ ఆనందానికి కారణాలు 2 చెప్పండి. 1, ఇవాళ మన ఫ్యాక్టరీ పుట్టినరోజు. 2, నీ మెళ్ళలో తాడి కట్టిన రోజు. బేబీ, నీకు ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ తెచ్చాను. సుగుణ, ఇవాళ స్కూల్ నుంచి రావడం ఆలస్యం ఏంటంటే? నాన్నగారండి, ఈ వేళ మరి స్కూల్లో అరుణ పెద్ద గొడవ చేసేసింది. అసలు అది ఎక్కడుందమ్మా?
ఇంకా రాలేదే? లక్ష్మి నువ్వు ఉండు. సుగుణ ఏమిటా మా గొడవ? మరి ఏమో టీచర్ దాని నల్లపిల్ల అన్నారు. దాని కోపం వచ్చి టీచర్ని కరిచేసింది. బయటికి వచ్చాక పిల్లలంతా పాపం దానికి నల్లపిల్ల అని ఏడిపించారు. అరుణ, ఇలా రామ్మా. రోజు స్కూల్లో దీన్ని ఎవరో ఒకళ్ళు ఏదో అనటం, ఇది వాళ్ళ మీద పడి కరవటం. ఎందుకు వచ్చిన గొడవ? లక్ష్మి రేపు నుంచి దాన్ని స్కూల్ పంపించదు. అది కాదండి. ఏదేమైనా ఇక దానికి స్కూల్ పంపద్దు. అరుణ, అరుణ, ఏమండి, సాటి మనుషులు అవకరాన్ని అనావికారాన్ని చూసి నవ్వటం, బాధ పెట్టడం ఈ ప్రపంచానికి పెద్ద అలవాటు. కానీ కన్నవాళ్ళం ఏదైనా కడుపులో దాచుకోవాలి. దాని ముందు అలా మాట్లాడి దాన్ని వేరుగా చూస్తూ బాధ పెడితే ఎలాగండి? దాని చేష్టలో నీ ఉపన్యాసాలు నా మతి పోగొడుతున్నాయి. సరదా ముట్టిని చెడగొట్టారు. చచ్చా. ఇరవయవ అఖిల భారత చేనేత ప్రదర్శన, అంతర్జాతీయ చదరంగపు పోటీల్లో రష్యాకు ప్రథమ స్థానం. ఈసారి కూడా మనకు స్థానం లేదన్నమాట. ఈవేళ మరి తొందరగా బయలుదేరినట్టున్నావేమ్మా? నేను తొందరగా వెళ్తాను కదా తాతయ్య, నువ్వు ఆలస్యంగా లేదా, అందుకని నీకు అలా అనిపిస్తుంది. నీకు జవాబు చెప్పడం చాలా కష్టం తల్లి. నువ్వు ఏమైనా సరే లాయర్ అవ్వాలి. కాదు, నేను పెద్ద అవ్వాలి, తర్వాత లాయర్ అవ్వాలి. రైల్వే సిబ్బంది వల్ల ప్రయాణికుల ఇక్కట్లు. తీసుకోండి మావగారు. అరుణేమైందమ్మా? ముందే స్కూల్కి వెళ్ళిపోయిందా? వెళ్ళనని మొండికేసి గదిలో కూర్చుంది. అదేమిటి, ఎవరైనా ఏమన్నా అన్నారా? నిన్న స్కూల్లో ఏదో గొడవ అయిందట. అది తెలిసి మీ అబ్బాయి గారు దాన్ని స్కూల్ మానేయమన్నారు. దీనికి కోపం వచ్చి అసలు నేను వెళ్ళనని మొండికేసింది. వాడు అలా ఎందుకు అన్నాడమ్మా? అదేమోనండి, దీన్ని చూస్తే ఆయనకు చిరాకు. ప్రతి విషయానికి దాని మీద కసురుకుంటారు. దాంతో అది కనిపించిన వాళ్ల మీద, సామాన్ల మీద కోపం చూపిస్తుంది. ఆయన గారికి చెప్పలేక, ఈవిడ గారిని సర్దలేక నానా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు ఉండమ్మా, వెళ్ళి దాని సంగతి నేను కనుక్కుంటాను. మా చిలకమ్మకి ఎందుకో అలకొచ్చినట్టుంది. ఏం చిట్టి తల్లి, పలక పగలగొట్టేశావా? పలకవా? ఈ తాతయ్య మీద ఎందుకమ్మా కోపం? పాపం కదూ. చూడు తల్లి, నీ పంతులం అంటే కోపమా? చెప్పమ్మా, 100 మంది పంతులమ్మా మన ఇంటి ముందు నిలబెట్టేస్తాను. బడంటే కోపమా? పెట్టమాని దాని బాబులంటే పడి మన పెరట్లో కట్టించేస్తాం. గొప్ప చెప్పుకొచ్చిందే. పోనీ పని చేయమ్మా, అసలు నువ్వు నాన్నతో మాట్లాడుకో. నేను మాట్లాడగా, కానీ తన్నే నేను తిడతాడు. కనిపిస్తే చాలు కోపంగా కళ్ళిలా పెట్టి కుట్లు గోగులా చూస్తాడు. నేనేం చెయ్యకపోయినా సరే తిడుతాడు. ఏడిశాడు. వాడు నిన్ను కొడతాడని నాకు తెలుసమ్మా. అందుకే చిన్నప్పుడే ముందుగానే వాడిని చెత్త కొట్టేశాను. నిజంగానా? పచ్చి నిజం. బెత్తం తీసుకుని ధన 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 బాధేసేవాడిని. పాత బెత్తాలు విరిగిపోతుంటే కొత్త బెత్తాలు తీసుకొచ్చి మరీ కొట్టేసేవాడిని. మామూలు ఏడు పాది అమ్మోయ్ నాయనో నాయనో అమ్మోయ్ అని గీ పెట్టేసేవాడు. తొల్లి వెక్కి ఇచ్చేసేవాడు. చేత నువ్వు నాన్న గొడవేం పట్టించుకోకమ్మా. మన ఇద్దరం పోనీ చక్కగా ఆడుకున్నావా? నీకు ఒక చదరం ఆట కావచ్చు, నాకు అది ఒక్కటే రాదు. ఇంకా మనం ఏ ఆట ఆడుకుంటా? బాగాలేదని అమ్మ, నాకు ఒక చదరంగమే వచ్చు అనుకున్నావా? చాలా ఆటలొచ్చు. తొక్కుడు పిల్ల ఆడమంటావా? చూడు మరి. తిన్నగా ఇయ్యాలి తాతయ్య. లక్ష్మి రెడీనా? టైం 6 కావస్తుంది. అయిపోయింది, వస్తున్నారండి. ఆడవాళ్ళు అయిపోయిందంటే అవడానికి ఇంకా అరగంట పడుతుంది అని అర్థం. Daddy, I'm ready. గుడ్ బేబీ. మమ్మీ ఆడుతుంది డాడీ. అవునమ్మా, నీకంటే వయసులో 3 రెట్లు పెద్దది కదా. ముస్తాబు అవడానికి కూడా 3 రెట్లు ఎక్కువ టైం పడుతుంది. చాలండి, నా ఆలస్యం మీద గుణకారాలు భాగారాలు తయారు చేయక్కర్లేదు. పదండి. సుగుణ, అరుణ్ ఎక్కడమ్మా? దాన్ని కూడా పిలు. అదెంతో లక్ష్మి, దాన్ని తీసుకెళ్ళండి. అదేమిటండి,
చిన్నపిల్ల. చెప్తుంటే అర్థం కదా? అది మనతో రానక్కర్లేదు లక్ష్మి. అది పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. దాన్ని చూసి 10 మంది నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారు. మళ్ళీ మరో కొత్త అనుభవం కావాలంటావు. బాధపడు. ఈ దారికి వచ్చావా? మరి నడక మార్చావా? నా షగటుకి నీ మంత్రిని వేసావా? గుర్రంతో రాజు నొక్కేస్తావా? అదేగా మన దగ్గర. చెప్తాను అబ్బా ఉండమ్మా. తీసుకోమ్మా సుగుణ, తిను. ఇదిగో ఈ ఆకులు ఇది కూడా నాకేనా? రాజయ్య, రాజయ్య, ఏం రాజయ్య, అరుణ అన్నం తిని పడుకుందా? లేదమ్మ గారు, అన్నం తిన్నని మొండి పెట్టి పెట్టారు. ఎంత బతిమన్నా కోపంగానే ఉన్నారు. మనం వెంట తీసుకెళ్లేదనే కోపం వచ్చింది. అది ఎక్కడుంది? ఆ పై గదిలో ఉన్నారమ్మ గారు. నువ్వు వెళ్ళి చూడలేషు. అమ్మా అరుణ, 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 ఏమిటమ్మా ఇలా పడుకున్నావు? లేమ్మా. ఏమిటమ్మా ఇది? లేమ్మా. అన్నం తినగా రామ్మా. ఏమిటమ్మా ఇది? కోపం వచ్చిందా చిట్టు తల్లి? రామ్మా. మా అమ్మ రా తల్లి, నా బుద్ధి కదా. రామ్మా. చూడమ్మా, రేపు మన ఇద్దరం కలిసి బజార్ వెళ్దాం. రామ్మా, రా తల్లి. అమ్మా, ఏది తెలియని పసితనంలో నేను నీ జట్టు లేని పో అన్నానని నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు. నువ్వు లేవు, నన్ను ఓదార్చి నీకు నవ్వులేదు. నేనెవరికి అక్కర్లేదు. చూడమ్మా, నన్ను వీళ్ళంతా ఎలా బాధ పెట్టున్నారు. అరుణ, అంతా అంటున్నావు, ఎవరి ఆ బాధ పెట్టింది? ఇంకెవరు? నాన్నగారు. అదేమిటి అరుణ? నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. అమ్మ ఫోటో ముందు నిలబడి అబద్ధం అడుగు సుగుణ. అరుణ, పుట్టించమని నేను ఆ దేవుణ్ణి అడగలేదు, కనమని నేను వీళ్ళని కోరను లేదు. కానీ వీళ్ళతో చేతులు కలిపిన ఆ దేవుడు నన్ను ఈ లోకంలోకి నల్లగా చేసి చల్లగా తోసేశాడు. రాతి బొమ్మై వాడు, రాతి గుడ్డ గల వీళ్ళు నా ఏడుపు చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకోండి, నవ్వుకోండి.
దొంగటాడుతున్నావా? సగటు నిలువుగా నడిపేస్తావా? ముందా సీసా గడిలో పెట్టు. నోటి దాకా వచ్చింది తాగనివ్వండి, లేకపోతే జింహ ఏడుస్తుంది. జవ్వ కాదు, ఆ సీసా కింద పెట్టకపోతే నా చేతిలో నువ్వు వేడుస్తావు. అన్నా అక్కడ పెట్టు. అయ్యా, ఆట ప్రారంభించి గంట అయింది. మీరు పావు గంటకు పావు పీకేసి మందు పుచ్చేసుకుంటున్నారు. నాకు చుక్క కూడా దక్కలేదు. కళ్ళ ముందు సీసాలు కదిలిపోతుంటే పళ్ళు పీకిపోయి ప్రాణం గిలగలాడిపోతుంది. గిలగల్లాడుతుంటే పర్వాలేదయ్యా, ఆగిపోతేనే ఆలోచించాలి. ఆడు. మీరు అలాగే చేస్తే ఆగిపోద్ది కూడా. సుగుణ, అమ్మా సుగుణ, వస్తున్నా నాన్నగారు. రామా, టైం అయింది. నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేసి నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. జస్ట్ మినిట్. తాతయ్య కాలేజ్కి వెళ్తున్నా. వెళ్ళిరా తల్లి. అమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. నా లాభానికేం గాని తాతయ్య తాట మీకే లాభం లేదు. అదేనమ్మా నీ దగ్గర. అవునా? ఎంతవరకు చెప్పాను? మీరు ఆ రోజుల్లో నిద్రలో కూడా దాన ధర్మాలు చేసేవారని, చదరంగం బాగా ఆడేవాడిని చెప్పారు. అవునా? ఆ రోజుల్లో చదరంగం ఎలాగటయ్యా, గడికో పెద్ద సీసా పెట్టుకుని ఆడుకునేవాడిని. ఇప్పుడు ఆ రోజులు పోయా, సీసాలు పోయే, అవున్సు సీసాలతో ఆడుకోవాల్సి వస్తుంది కర్మ. అవునా అండి? అవునా? ఇదిగో ఎంతవరకు చెప్పాను? అంతా చెప్పేశారు. సారీ గోపాల్, లేట్ అయిపోయింది. పర్వాలేదు. ఆడవాళ్ళ ఆలస్యంలో ఒక అందం ఉంటుంది. అలాగా? మరి మగవాళ్ళ ఆలస్యంలో ఒక అర్థం ఉంటుంది. సుగుణ, మర్చిపోయాను. నీతో ఒక విషయం చెప్పాలనుంది. ఎందుకు సంకోచిస్తున్నావు? సిగ్గేస్తుందా? కాదు, దిగులేస్తుంది. అదేమిటి పాపం? ఒక ఏడాది పాటు నిన్ను చూడకుండా గడపాలంటే దిగులుగా ఉండదా మరి? గోపాల్, అవును సుగుణ, పై చదువుకి అమెరికా వెళ్ళాలి. సుగుణ, నువ్వు వద్దంటే మానేస్తాను. వద్దు గోపాల్, నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. అలా ఎదురు చూడటంలోనే ఆనందం ఉంది. అందులోనూ జతగాడి కోసం ఎదురు చూడడంలో మరీ అందం ఉంది. అజయ, టిఫిన్. కాసేపు ఆగాలండి. నాకైతే అభ్యంతరం లేదు కానీ కడుపులో ఆకలి ఆగనంటుంది. త్వరగా పెట్టు. అదేమిటి తాతయ్య, ఇవాళ శనివారం ఉన్నది మర్చిపోయావా? అందుకే నాగమంట. మర్చిపోయానమ్మా. ఈవేళ పూజ అయితే గానీ మమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా నువ్వు ముట్టుకునేవోగా. నా తల్లి గారు, త్వరగా వెళ్ళి పూజ చేసేయను. వెళ్ళు. చూసావా రాజయ్య, పూజల్లో బతకాల్సిన వయసు నాది. నేను మర్చిపోయాను. పువ్వులు గుర్తుండే వయసు చిట్టి తల్లిది, పూజలు మాత్రం మర్చిపోదు. నిజమా బాబాయ్? అమ్మాయి గారికి దేవుడు అంటే ఎంతో భక్తి అండి. ఆ దేవుడు చల్లగా చూసి మా అరుణమ్మకి దీపం లాంటి భర్తనివ్వాలి రాజయ్య. రాజయ్య, అరుణమ్మ సిగ్నల్ ఇచ్చేసింది. టిఫిన్ బండి రానిచ్చేసాయి. అబ్బాయి కూడా టిఫిన్ పట్టరా. ఈవేళ ఫ్యాక్టరీకి తొందరగా బయలుదేరినట్టున్నామే ఆనంద్. అవును నాన్నగారు, ఫ్యాక్టరీలో ముఖ్యమైన పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. ఫ్యాక్టరీ విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చెయ్యి, కానీ ఇంటి విషయాలు కనీసం ఆలస్యంగానైనా పూర్తి చేద్దామని నీకు అనిపించింది. ఏమిటి నాన్నగారు మీరు అనేది? పిల్లల పెళ్లిళ్ళ గురించి. ఇప్పుడు అంత తొందర వచ్చింది. వరద గోదావరి గురించి, వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి గురించి తొందరపడడం చాలా అవసరం. సుగుణమ్మ పెళ్లి విషయంలో మనకి ఏ బాధ లేదురా. నచ్చిన వాడిని అదే నిర్ణయించుకుంది. ఇక అరుణమ్మకి ఏదైనా సంబంధం చూస్తే. ప్రస్తుతం నాకంత తీరిక లేదు నాన్నగారు. ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు చూడడానికి కారణం తీరుకుండి కాదురా, తప్పనిసరి. వాళ్ళ అమ్మాయి బ్రతుకుంటే పోట్లాడైనా ఈ పాటికి పెళ్లిళ్ళు జరిపించేసి. నాన్నగారు, దాని పెళ్లి సంబంధం ఏదో మీరే చూడండి. మీకు నచ్చితే నాకు నచ్చినట్టు. నాదేముందిరా, అరుణమ్మకు నచ్చితే నాకు నచ్చినట్టే. మనకు నచ్చటం కాదు నాన్నగారు పెళ్లికి కావాల్సింది, వచ్చిన వాళ్లకు అది నచ్చాలి. నమస్కారం బాబు.
అయ్యా సుప్రభాతం, నమస్కారం. సరేనయ్యా, సుప్రభాతానికి టిఫిన్, నమస్కారానికి కాఫీ, శాంక్షన్ కొట్టాయి. ఆల్ఫా తప్ప అన్ని శాంక్షన్ చేస్తుంటారు, అదేమిటో మరి. అది సరేలేవయ్యా. చూడు నాగలింగం, నువ్వు నాతో పాటు అస్తమానం ఆటలాడుతూ కూర్చోవడమే కాదయ్యా, కొన్ని మంచి పనులు కూడా చెయ్యాలి. కొబ్బరికాయ చట్నీ ఎంత బాగుందండి. మరి కాస్త వేసుకో భాగ్యమా. చూడు నాగలింగం, అరుణమ్మకి పెళ్లి సంబంధం తీసుకొస్తానన్న జ్ఞాపకం ఉందా? ఉందండి. అమ్మా అల్లం చట్నీ మరీ బాగుందండి. నీ పిండా కూడా ఇంకా బాగుంటుంది. అది ఎప్పుడు తినలేదు, అది కూడా చేయించండి. నీ తిండాపు. నేను చెప్పే జాగ్రత్తగా విను. అరుణమ్మకి పెళ్లి సంబంధం తీసుకొస్తానన్న జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది. ఈవేళ 4 గంటలకు రాజమండ్రి సంబంధం అమ్మాయి గారిని చూసుకోవడానికి వస్తున్నారు కదా. నిజమా? నిజమే మరి. మరి ఆ ముక్క చెప్పు తగలడమయ్యా. అదేగా మన దగ్గర. అబ్బాయి ఫోన్ చేసేస్తాను. ఇదిగో రాజయ్య, పొద్దు మహాప్రభానే రాకేతను టిఫిన్ వడ్డించవయ్యా. ఇదిగో రాజయ్య, ఆ మాగా చట్నీలో మామిడిగా టెంకుందాం బట్రా. ఏమిటి నాన్నగారు, సాయంకాలం వాళ్ళు వస్తున్నారా? కానీ ఈవినింగ్ 5 o'clock నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓ పని చేయండి, మీరు అన్ని ఏర్పాట్లు చేసి వారితో మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. ఓకే? సరే, అలాగే అలాగే. చూడండి, మా అరుణమ్మ గురించి మేము చెప్పుకోకూడదు కానీ గుణంలో కర్పూరం, గానంలో కోట్లే. ఇక పోతే మా పెద్దయ్య గారు పేరు తగ్గట్టు ధర్మమూర్తి. సరేలేవయ్యా, నువ్వేదో అమ్మాయి గురించి చెప్పావు, వారు విన్నారు. ఇక నా గురించి కూడా చెప్పేస్తుంటే నాకే వినబుద్ధి కావడం. అదేగా మన దగ్గర. సరే, నువ్వు వెళ్ళి అరుణమ్మ తీసుకురమ్మని చెప్పా. ఏమమ్మా, ఎంతవరకు చెప్పాను? ఇంతవరకు వారే చెప్పారు, తమరేం చెప్పలేదుగా. అలాగా. ఇక చెప్పాల్సింది ఏమిటంటే, కట్నం విషయంలో మీరు ఏం అడిగితే అది ఇస్తాం. దాందే ఉందండి, మీ పోటీ పెద్దలతో సంబంధం అందుకోవడం మా అదృష్టం. ఏమంటారండి? అవునంటానే. రామా, కూర్చోమ్మా. ఏమ్మా, ఎంతవరకు చదువుకున్నా? పెద్ద చదువేం కాదు, తరగతులతోనే ఆపేసి. పాటలు అవి పాడతావట కదా? పాడుకుంటాను. ఈ అమ్మాయి కూడా నా మనవరాలే, పేరు సుగుణ. ప్రస్తుతం లా చదువుతోంది. ఏం బాబు, హౌస్ సర్జన్ పూర్తయింది కదా, మరి ప్రాక్టీస్ ఎప్పుడు పెడతావు? మా అమ్మ చెప్పినప్పుడు. ఈ ఊళ్ళోనే పెడతావా? మా అమ్మ పెట్టమంటే. ఏమ్మా, చూపులు మాటలు పూర్తయ్యాయి కదా, ఏ మొత్తం పెట్టించేస్తాను. మా అబ్బాయి అనేది ఏమిటంటే, వాడికి మీ సుగుణ నచ్చిందట. ఈ అమ్మాయి అయితే మాకు కట్టంతో కూడా ప్రమేయం లేదు, వెంటనే ముహూర్తం కూడా పెట్టించుకోవచ్చు. ఏమంటారండి? అవునంటాను తప్ప ఆయనకేం తెలుసు. చూడండి పెళ్ళికొడుకు తల్లి గారు, మీ అబ్బాయికి నేను నచ్చానేమో గాని నాకు మీ అబ్బాయి నచ్చలేదు. సుగుణ, మేం చూపించిన పిల్ల విషయం తప్ప కనిపించిన ప్రతి పిల్ల గురించి మాట్లాడటం తప్పు. కావాలంటే కట్నం ఎక్కువ అడగండి. అవేం మాటలమ్మా, అబ్బాయిని అమ్ముకోవడమే మా చేయం కాదు, మా అబ్బాయి నచ్చిందన్నాడు కదా అని. మీ అబ్బాయికి నచ్చింది తీసుకోవడానికి మేం బొమ్మలం కాము, ఇది దుకాణం కాదు. సుగుణ, ఏమిటమ్మా మాట? ఊరుకో తాతయ్య, పెళ్లి చూపులు కూర్చుని ఆడపిల్ల బాధపడుతుందనే ఆలోచన కూడా లేకుండా దాని మొహం మీదనే వాళ్ళు అలా మాట్లాడటం ఏమిటి? పెద్దింటి సంబంధం ఇయ్యం అందుకుందామని వచ్చాం గానీ ఆడపిల్లలు ఇలా కయ్యాలాడతారని మాకేం తెలుసు? ఏమంటారండి? అవునంటానే. రారా అబ్బాయి. చూడండి పెళ్ళికొడుకు గారు, పెళ్లి చూపుల్లో చూడవలసింది పెళ్లి కూతుర్ని, గుర్తుంచుకోండి. అమ్మా చూడరు అమ్మాయి. ఏమిటి నాన్నగారు, ఏం జరిగింది? ఏముందిరా, అరుణం చూసుకున్నారు, సుగుణం చేసుకుంటా ఉన్నారు. కాదంటే వెళ్ళిపోయారు కదా. ఇలా జరుగుతుందని నాకు తెలుసు నాన్నగారు, మీకు కూడా తెలుస్తుందని మీ మాటకు సరే అన్నాను. ఆనంద్, అవును నాన్నగారు, నలుపుని చీకటినే మనిషి కావాలనుకోడు. ఎంతటి అనాకారైనా అందమైన పిల్లనే కావాలనుకుంటాడు. అది మనిషి తప్పు కాదు, మనసు నైజం. అలాగని ప్రయత్నాలు చేయకూడదంటావా? ఫలితం ఇదే అని తెలిసిన తర్వాత ప్రయత్నించి మాత్రం లాభం ఏంటి? మరి దాని పెళ్లి జరిగేది ఇప్పుడు. కొన్ని ప్రశ్నలకు కాలమే జవాబు ఇవ్వాలి. అరుణ, బాధపడుతున్నావా? లేదు, సంతోషిస్తున్నాను. నా తోబుట్టు చాలా అందగత్తెని ఆనందిస్తున్నాను.
కోపంగా ఉన్నావా? నల్లగా ఉన్నాను, చూడటానికి అసహ్యంగా ఉన్నాను, కనిపించడలే. సంస్కారం లేని ఆ మనుషుల మాటల గురించి ఆలోచించుకో. నేను ఆలోచించేది వాళ్ళ మాటల గురించి కాదు, మీ చేతల గురించి. అరుణ, మేమేం చేసాం? వచ్చినవాడు నన్నెక్కడ ఒప్పుకుంటాడోనని తిప్పుకుంటూ వచ్చి వయ్యారం వలకపోసావుగా, అది చాలదు. అరుణ, నీ రావటం తప్పేమో గాని అది కావాలని చేసింది కాదు. తప్పు చేసింది నువ్వైనా శిక్ష నాకేగా, అందుకే ఏడుస్తున్నాను. నువ్వెలాగో నన్ను నవ్వుకోనివ్వవు, కనీసం ఏడుపన్నా ఏడవని. అరుణ, తోబుట్టు ఆనందాన్ని పాడు చేసేటంత పాపిష్టదాన్ని కాదు. అవును, నీకు గొప్ప మనసుంది గనక నా ఆనందాన్ని పాడు చేయవు, కానీ నీ అందానికి మనసు లేదుగా, అందుకే అది నా ఆనందానికి అడ్డవుతుంది. తప్పు నీది కాదు, నీ అందాన్ని. వెళ్ళు, కాస్త పూలు పెట్టుకుని ఇంకాస్త నవ్వులు నవ్వుతూ నలుగురి చేత పొగిడించుకుంది కానీ వెళ్ళు, వెళ్ళు. అరుణ, బాధతో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం కాని నా మాటలు కాదు, నా పుట్టక. నేనెందుకు పుట్టానో, ఎవరి కోసం బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. పాడు దేవుడు నన్ను నల్లగా పుట్టించడంతో పగ తీరలేదు. నా పక్కన నిన్ను తెల్లగా పుట్టించి నన్ను ఏడిపించమన్నాడు. అంత నా కర్మ. బాబు గారు, బాబు గారు, ఏమిటా గొడవ? లాభం చెప్తుంటాని ప్రతి అడ్డమైన వాడికి ఉద్యోగాలు పెట్టినా అనుకుంటున్నావా? వెళ్ళి 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 వెళ్ళి. ఏమిటా మార్కెట్ లో మైక్ లాగి గోల? అతనికి ఏం కావాలట? ఉద్యోగం కావాలంటే ఉద్యోగం. నేను ఏదో జేబు నిండా ఉద్యోగాలు వేసుకుని పంచి పెడుతున్నట్టు, పొమ్మంటే పోడు, వదలమంటే వదలడు. అసలు నా అభిప్రాయం ఏంటంటే, నీ అభిప్రాయాలన్నీ కలిపి పుస్తకం వేయించు, తీరుకున్నప్పుడు చదువుకుంటాను. ఏమిటా అసలు విషయం ఏంటి? నమస్కారం అండి, నా పేరు శేషగిరి అండి. బిఎస్సి పాస్ అయ్యాను. నాగలింగ గారి ద్వారా తమని కలిస్తే ఏదో దారి చూపిస్తారని ఆశతో వీరిని కలిశాను. ఏమిటి దారా? ఆ ఎదురుగా కనిపించే దారంలో వెళ్తే గోదావరి కనబడుతుంది, వెళ్ళు. బాబు గారు, నేను నెలల తరబడి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. తమను నన్ను ఎలాగైనా రక్షించాలి. నాగలింగం, నా మనస్సు నాకు తెలుసండి, విన్నలాంటిది ఐసులే కరిగిపోతుందని, అంతే కదా. అబ్బాయి మంచి వాళ్ళ ఉన్నాడు, పైగా కష్టాల్లో ఉన్నాడు, అందులోనూ చేయి చాప అడుగుతున్నాడు. నేను సహాయం చేయకుండా ఉండలేనయ్యా. గిరి, నీకు ఉద్యోగం ఉంది. ఉంది ఉందని మీరు తొందరపడుతున్నారు. ఎక్కడుందండి ఉద్యోగం? ఎక్కడుంది? ఇప్పుడు నేను ఉద్యోగంలో తీసేసాను అనుకో, ఆ ఉద్యోగం ఖాళీయేగా. ఏంటి నా ఉద్యోగం? నా ఉద్యోగం దాన ధర్మాలు చేయకండి బాబు కదా. కర్ర తీసుకో. అలాగే ఎంతవరకు చెప్పాను? ఇతనికి ఉద్యోగం ఉంది అన్నంత వరకేనండి. అవునా గిరి, మా అబ్బాయితో చెప్పి నీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఏం చేస్తాను. నువ్వు ఉండేది ఎక్కడ? నాలాంటి వాళ్ళకి ఒక చోటు ఎక్కడ ఉంటుందండి? ఎక్కడో ఎందుకయ్యా, మన అవుట్ హౌస్ ఖాళీగానే ఉంది, అందరూ ఉండు. బాబు గారు, మీరు నిజంగా దేవుళ్ళు అంటారు. ఎంత బాగా పాడారండి. అప్పుడే అయిపోయింది ఏమిటా అనిపిస్తుందండి. ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు అయిపోక తప్పదు కదండి. అయిపోతుందని తెలిసినా మిగిలిపోవాలని కోరుకోవటంలో తప్పులేదు కదండి. మనసు స్వచ్ఛమైంది అయితేనే మాట పాట స్వేచ్ఛగాను తీయగాను ఉంటాయని మా నాన్నగారు చెప్పేవారు. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు? అనుభవాల దగ్గర. అందుకే పాట అంత సజీవంగా ఉంది. సితార్ కూడా గొప్పగా పరిగించారు. చూడలేదేమో మీరు, ఆఖరికి తీగ తెగిపోయింది. తీగ తీగినంత మాత్రాన సితార్ మోగపోదు, కొత్త తీగ వేసుకోవచ్చు. ఇప్పటికే చాలా తీగలు తెగిపోయాయి. అసలు సితార్లోనే లోపం ఉంది. చూడండి, వెతుక్కుంటూ పోతే లోపాలన్నింటిలోనూ కనిపిస్తాయి. లోపాన్ని మర్చిపోయినప్పుడే మనిషి సుఖపడతాడు. ఈసారి కొత్తగా తెస్తాను, తెగిపోకుండా శాశ్వతంగా ఉండిపోతుంది. ఏమనుకోరంటే ఒక్క విషయం, జీవితం అంతా మీ పాట వింటూ ఉండిపోవడం గొప్ప అదృష్టం. అంత అదృష్టవంతుని అవ్వలేకపోయినా మరొక్కసారైనా మీ పాట వినాలని ఉంది. వస్తానండి. ఇదిగోనండి కొత్త తీగ. మర్చిపోకుండా తీసుకొచ్చారే. మీ పాట నా మనస్సులో ఉండి ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంది. పూలు పుచ్చుతున్నారు దేవుడికే? అదేం ప్రశ్న అండి, పువ్వులు పూసేది దేవుడి కోసం, ఆడవాళ్ళ కోసం కదా. దేవుడి కోసం అంటే ఒప్పుకుంటారు, కానీ ఆడవాళ్ళ కోసం మాత్రం కాదండి. అదేమిటండి, పెట్టుకునేది ఆడవాళ్లే కదా. తలలో పెట్టుకున్న ఏ ఆడది వాటిని చూసి ఆనందించలేదు కదండి.
అయితే మరెందుకు? మరొకళ్ళు చూసి ఆనందించడానికి. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. పేదవాళ్ళకు ఉండేవి మాటలు మనసే కదండి. అరే దండ పెట్టుకుండిపోయారే, పెట్టుకోండి. ఎవరు చూసి ఆనందించడానికి? మీ దేవుడు. ఎవరు చూసి ఆనందించడానికి? మీ దేవుడు. అవును అవును, నా దేవుడు కరుణించాడు. దినదినానికి నిరుద్యోగుల అభివృద్ధి ధరలు. ఏంట్రా పేపర్ చెబుతావు? ముందు ముందు కొంతమంది దొంగలించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. అదిగో ఆ మూల పాత పేపర్లో పవన్ ఉన్నాయి, వెళ్ళి పీకు. నాన్న, మన ఇద్దరం కలిసి ఐకమత్యంగా పని చేయాలి. ఏమిటది? నా అంబేద్కరానికి కారణం ఏమిటో కనిపెట్టేసి. అదే ఈ 2 పళ్ళు పీకింది. నువ్వే పీక. ఎవరు? నేను పీకాలా? ఏంటి పళ్ళు పీకడం తప్ప నాకు వేరే పని ఏమి లేదా? ఇంకా పెళ్లి చేయ పళ్ళు పీకడం ఎందుకు ఉండేది? ఏమండి, పాపం డాక్టర్ దగ్గర తీసుకొని తీయించండి. ఏంటి ఇది? అబ్బా, ఈ అలహమ్మకాన్ని తీసుకెళ్ళి వీడు నా కొడుకు నా డాక్టర్తో చెప్పుకోమంటావా? తీస్తావా తీస్తావా లేకపోతే నీ పళ్ళు పీకేమన్నా? ఏమి నా పళ్ళు పీకేస్తావా? ఏమే వెళ్ళి సుత్తి పట్కారు ఒక మేకు ఈ 3 పట్ట. నానా మరనా నేను ఈ పళ్ళు 2 లేకపోతే ఎంత అందంగా ఉంటాను చూడరా అన్నమాట. చూడు, చీకట్లో చూడాలరా నీ మొక్కను. అంటే చీకట్లో చూడాలి. అబ్బా, చీకట్లో చూసినా బ్రైట్ గా కనపడతావరా. అలాగనరు రే. పడక 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 ఇలాగే రే నాయన, ఆ పళ్ళు 2 బయట తినాయన బాగా తీ. అదేమిట్రా కొట్టకుండా ఏడుస్తావేమిటి? కొడతావేమోనని. మరి కొట్టకుండా పళ్ళు ఎలా వస్తాయి? మన నొప్పి పెడుతుందేమో. సరే, నొప్పి లేకుండా నేను చేస్తాను. ఇది సరిగా పెట్టు. సరే నాన్నగారు ఇలా రండి. కూర్చోండి. ఏంటండి? నేను చిన్న ప్లాన్ వేసాను. పడుకోండి. నీ పళ్ళు ఎవరే? ఎందుకు? ఎందుకంటే ఎందుకు? నొప్పి లేకుండా ముందు నీ పళ్ళు తీసి తర్వాత ఏమో నా పళ్ళు తీసి. ఏమిటండి? అమ్మో, అమ్మ పళ్ళు తీస్తే కళ్ళు పోతాయి. వాడికి పిచ్చెక్కింది. వాడిని పిచ్చాసుపత్రిలో పడితే ముందు తర్వాత పళ్ళాకు. ఏమిటండి ఆ మాటలో? ఒక్కగానొక్కడు వాడు పిచ్చాసుపత్రి చేస్తారా? వద్దండి. పెళ్ళేనో చేయండి, పళ్ళేనో తీయండి, లేకపోతే పళ్ళేనో తీయండి, పెళ్ళేనో చేయండి. పళ్ళు పిచ్చాలంటున్నాడు. పైన ఉండండి, వెళ్ళండి. ఆడపిల్లలు అడుగులు చూసుకుని మరీ వేయాలండి. అలా జరగటానికి వీల్లేదు. అతను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. సూనా, నీతో మాట్లాడాలి. పైకి రా. ఏమిటరునా? నేను శేషగిరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాంటివాడో తెలియకుండానే పెళ్లికి ముందు ఎవరి గురించి ఎవరికి ఎప్పుడు పూర్తిగా తెలియదు. అతను మంచివాడో చెడ్డవాడో, మంచి చెడులు చూసేవాళ్ళని బట్టి ఉంటాయి. నీకు మంచి అనిపించింది, నాకు చెడు అనిపించవచ్చు. అరుణ, తొందరపడకుండా ఆలోచించుకో. ఆలోచించుకునే తొందరపడుతున్నాను. ఆలస్యం చాలా అవకాశాలను పోగొడుతుంది, కానీ ఆవేశం చాలా అపాయాలు తెచ్చిపెడుతుంది. భయపెడుతున్నావా? కాదు, బాధ్యత గల మనిషిగా తెలియచేస్తున్నాను. ఇంతకీ అతనేమన్నాడు? ఒప్పుకున్నారు అని చెప్పాడా? అవన్నీ నీతో చెప్పాలా? అయినా నీ సమ్మేదనే పట్టుపోతున్నట్టు నువ్వెందుకంత మదన పడతావు? నాన్నగారు తాతయ్య చేయలేని పెళ్లి నేను చేసుకుంటుంటే నీకెందుకు బాధ? నిన్ను ప్రేమించే వాళ్ళం కనుక
ఇన్నాళ్ళుగా చూస్తున్నాను మీ ప్రేమని. పాములా కాటు వేసి నా కళ్ళల్లో నీళ్లు మిగిల్చే మీ ప్రేమ గురించి, మీ గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. నాన్నగారు కాదన్న నా నిర్ణయం మారదు. నేను అతన్నే పెళ్లి చేసుకు తీరుతాను. ఇంత రాత్రి వేళ ఇలా వచ్చారేమిటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నగారు. నాతోనా? ముఖ్యమైన విషయమా? ఏమిటండి అది? అరుణ పెళ్లి విషయం నాన్నగారు. అది శేషగిరిని పెళ్లి చేసుకోదలుచుకుంది. అరుణ గారు, పెళ్లినేది 2 అక్షరాల పదము కాదు, 3 ముళ్ళ బంధము కాదు. 2 జీవితాలు 100 ఏళ్ల పాటు ముడిపడి ఉండే సంబంధం. దాని గురించి మీరు బాగా ఆలోచించుకోవాలి. సిరిగల ఇంట పుట్టిన మీరు ఈ పేదవాడిని చేసుకుని ఏం సుఖపడతారు? సుఖపడ్డ మాట ఎలా ఉన్నా ఈ పెళ్లి చేయకపోతే అది మనసు కష్టపెట్టుకుంటుంది. జీవితాంతం మనల్ని ద్వేషిస్తూనే ఉంటుంది. కాదనకండి నాన్నగారు. నేను ఎలా కాదనగలను? కానీ నేనేమిటో, నా కులగొత్తాలేమిటో, మంచి చెడ్డలేమిటో తెలియకుండా మీరు నిర్ణయం చేసుకున్నా మీ నాన్నగారు ఒప్పుకోవద్దు? ఒప్పుకోక తప్పదు నాన్నగారు. అతను ఎలాంటి వాడైనా అది కోరుకున్నప్పుడు ఒప్పుకోవటమే మంచిది. అతను చాలా ఉత్తముడే. దాని జీవితంలో వెన్నెలే కురిపించాలని కోరుకుంటూ మనం పెళ్లి జరిపిద్దాం. దాని నిర్ణయం దానికి ఆనందాన్ని అందచేస్తే అది అదృష్టవంతురాలు. మీరు కాదు, నేను అదృష్టవంతుని. జీవితాంతం మీ పాదాల చెంత కూర్చొని మీ పాట వినే అవకాశం నాదైంది. అదృష్టవంతుడు నేను రుణ. నేను పెళ్లి అనేది ఆడపిల్లకి ఒక వరం. ఆ వరాన్ని తనకు తానే అందుకునేటప్పుడు మనం ఆపడం అనవసరం. కానీ ఆ అబ్బాయి ఎవరో ఏమిటో. బాబు ఆనంద్, నా ఆట ఆడేది నేను, తప్పుడు ఎత్తేస్తే ఓడిపోయేది నేను. ఎవరి జీవితం వాళ్ళది, కాదనే అధికారం మనకు లేదు. ఆ అబ్బాయి కూడా మంచి వాళ్ళగా ఉన్నాడు, అలాగే ఉండాలని ఆశిద్దాం. అతనితో మాట్లాడి వెంటనే ముహూర్తం పెట్టించి నాగలింగం, బాగా వాయించవలసిన మంగళ వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు. మధ్య నువ్వెందుకు లేపలు వాయించుకోవడం? పశ్చాత్తాపం బాబు, పశ్చాత్తాపం. ఏం పాపం చేశావు? ఈయన ఇంటలుడు అవుతారని తెలియక ఉద్యోగానికి వచ్చినప్పుడు నానా మాటలు అనేశాను బాబు. చచ్చా, కుక్కను కూడా అనేశాను. సరేలేవయ్యా, ఇక మర్చిపోవే. మొదటి స్మృతులు కాదు, జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఎలా మర్చిపోను బాబు? ఇదిగో నాగలింగం నీ దగ్గర. అదేగా మన దగ్గర. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇక్కడున్నాయేమిటయ్యా? అవతల కొత్త పెళ్లి కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడ్చినట్టే ఉంది. అందమైన ఈ రాత్రి సుందరితో గడపనివ్వక ఇంటి పొమ్మంటావేటయ్యా? దాని మొహం చూస్తేనే ఒళ్ళు జాలతరిస్తుంది. దాంతో సరసాలు శృంగారాలు కూడానా? కొంప ముంచేవయ్యా. ఈ రాత్రులు ఈ సుందరి రోజు ఉండేవిగా. 3 ముళ్ళు వేయడంతోటే మన ప్లాన్ పూర్తి కాలేదు, ప్రారంభం అయ్యింది. కొంతకాలం పాటు లక్షణంగా గడిపేవంటే లక్షలు చేతికొస్తాయి. బాగానే ఉంది. నిజమే డార్లింగ్, పథకం పాడు చేయకు. బాబాయ్ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళు. ఏమిటి సుందరి నువ్వు కూడాను? అవును మరి, లక్షలు సంపాదించాలంటే కొంతకాలం బుద్ధిగల మంచి భర్తగా నటించాలి. ప్లీజ్ వెళ్ళు డార్లింగ్. ఓకే స్వీటీ, నిన్ను తలుచుకుంటూనే గడిపేస్తా. తలుచుకునేది ఏదో మనసులో తలుచుకో, బయట తలుచుకున్నా ఉంటే పంపులు అనుకుంటాయి. అరుణ, నన్ను క్షమిస్తావా? ఏం తప్పు చేశారని? ఫ్రెండ్స్ బలవంతం వల్ల ఆలస్యమైంది. ఎదురు చూసే నీ దగ్గరికి త్వరగా రాకపోవడం తప్పు కాదంటావా? ఎదురు చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో నేను ఇప్పుడే చూశాను. అది తప్పెలా అవుతుంది? అరుణ, అవునండి, ఇంతకాలంగా ఎవరి కోసమో తెలియకుండా ఎదురు చూశాను. కానీ ఈరోజు మీకోసం ఆనందంతో ఎదురు చూశాను. అరుణ,
నా తప్పును కూడా ఒప్పుగాను గొప్పగాను చూడగల నేను పొందగలగటం నిజంగా నా అదృష్టం. లేదండి, అదృష్టవంతా నాదే. చీకటనుకున్న నా బ్రతుకులోకి వెలుగులా వచ్చారు. ఏమిటో మాట్లాడు. భార్యాభర్తల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు, ప్రేమ. అది ఎలా ఉంటుందో ఇంతకాలం నాకు తెలియదండి. తెలుసుకుంటావా? అమ్మగారు కాఫీ బట్రా, మీ చిన్నయ్య గారికి తీసుకెళ్ళి ఇవ్వాలి. అమ్మా సుగుణ, రాత్రి అల్లుడు గారు ఆలస్యంగా వచ్చారనుకుంటా. అవును నాన్నగారు, కాస్త ఆలస్యమే అయినట్టుంది. అదేమిటమ్మా, ఏదో సరదాగా సందడిగా ఇంటి దగ్గర ఉండవలసిన రోజున ఆలస్యం చేయడం ఏంటి? ఏం బాగుండలేదు. తాతయ్య, ఇంట్లో ఎవరి మంచి చెడ్డలు వాళ్ళు చూసుకోవటం మంచిది. అల్లుడు గారి బాగోగులు ఆలోచించడానికి ఆయనకు భార్య ఉంది. ఎవరు బెంగ పెట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు నేను ఏమన్నానని అది అలా మాట్లాడుతుంది? దాని మాటలు మనకి ఈవేళ కొత్త. అనవసరంగా నువ్వేం బాధపడకరా. బాధపడడం లేదు నాన్నగారు, భయపడుతున్నా. ఇంకా ముందు ముందు ఎలా మారుతుందోనని. ఈ పన్ను ఒకటి బ్రహ్మదేవుడు ఎవరికో పెట్టవలసింది నాకు సర్దేసి ఉంటాడు. అయ్యో, ఈ నలుపు తెలిపేటి ఎంత బాగుండేదో. కాలం కదరా, హరి ఓం హరి ఓం అనరా. కాకాగాళ్ళకి కాలం కదరా, హరి ఓం హరి ఓం అనరా. బయట అరవద్దు, భయం వేస్తుంది. రాములు, మీకు ఏమన్నా మంత్రాలు వచ్చా? పెళ్లి మంత్రాలా? ఉడుగు మంత్రాలా? సజ్జన మంత్రాలు, సన్యాసులారా మహత్యాలు ఏమన్నా వస్తాయి? ఎన్నో వచ్చు కదా స్వామి. అవును, లెక్కకు మిక్కుటమైన మహత్యాలు మాకు తెలుసు నాయన. ఈ గొలుసులు ఏమిటినాయనా? ఈ గొలుసులు బాబు? ఇది మా సన్యాసులకు ఆచారం తండ్రి. ఇది మా వంశాచారం నాయన. దీనికి పిచ్చిగా పట్టలేదు కదా? పిచ్చా? పిచ్చి పడితే ఇంట్లో ఎందుకు ఉంటాను? మీరే బయట తిరిగి సన్యాసులాగా. హరో మరా స్వామి, ఈ నలుపు తెలుపు చేయగలరా? ఇది పుట్టుకతో వచ్చిన నలుప, లేక చిన్నప్పుడు నిన్ను తారడబ్బాలో ఉంచారా నాయన? సారా సారు నాకంటే నలుపా స్వామి? నీకంటే చాలా నల్లగా ఉంటుంది నాయన. ఆహా, ఎంత ఆనందం! అంటే తారు కంటే నేనే తెలుపునమాట. స్వామి, నన్ను తెలుపుని చేయరా? పుట్టుకతో వచ్చిన నలుపు పుడకలతో కాని పోదు నాయన. పోనీ తెలుపు నలుపుతున్నా స్వామి? నీకెవరి మీదైనా కోపమా నాయన? కోపం కాదు స్వామి, దుగ్ధ దుగ్ధ. అట్టే బాధపడకు. ఎందుకు ఆ దుగ్ధ? ఎక్కడా వ్యక్తి? లోపల ఉన్నాడు. ఆయన నీకేమవుతాడు? నేను పుట్టక ముందు ఆయన ఎవరో నాకు తెలియదు స్వామి. నేను పుట్టిన తర్వాత మాత్రం నాకు తండ్రి అయి కూర్చున్నాడు. తక్షణే ఇచ్చుకుంటావు. పాతి ఇచ్చుకోగలను స్వామి. పాతికి పరక్కి మా గురుగారి విధుల్లో తిరగరు నాయన. ఏ చెట్టు కింద కూర్చొని సంపాదించుకుంటారు. పోనీ ఒక 100. ఉందా? ఉందా స్వామి? ఎక్కడా వ్యక్తి? ఆ లోపల స్వామి. అరోహ! కాకంటావా ముసలి కాకి? నువ్వు అవుతావు మాల కాకి.
తంబురా ఉండంగ తలపాగా ఉండంగ తంచిన వాళ్ళకేమి కనుక నీ కాల కర్మమే నీ చెంపల బదక్క కాకేమి చేసింది గురువా ఆ రంగునే మార్చింది నరుడా ఆ 100 నోటిచ్చాడు జీవా స్వామి నలబడ్డా నాకంటే నలబడ్డా పడ్డాడు నాయన నీకన్నా తారుకల్లో నలబడ్డాడు వత్స 5 గంటల వరకు రోగి కదలకూడదు కదిలితే రంగు కరిగిపోతుంది కరిగిపోయిందో మళ్ళీ ఖర్చు అవుతుంది హరా కాపాడుకో హరి ఓం హరి ఓం హరి ఓం అమ్మా 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 ఏం బాబు నాన్న 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 నల్లబడిపోయాడే నల్లబడిపోయారా ఇంకేమైనా అయ్యారా కదిపి చూసావా అమ్మో కదపకూడదు కదిపితే నిజంగా పోతారు అంతే అయ్యో కన్న బిడ్డ పుడుతూనే నల్లబడ్డాడు పుట్టి పెరిగిన తర్వాత మీరు నల్లబడ్డారు కొంతకాలానికి నేను నల్లబడతాను ఏమిటి ఒక్కసారి అసలు మీ ఆకారాన్ని చూసుకోండి అయ్యా నువ్వు ఇలా బయటకు వెళ్తావా వెళ్తే దెయ్యం నడుచుకుంటారు ఒకవేళ వెళ్ళావు అనుకో నా తండ్రిని చెప్పుకో నాకు అవమానం చూసావా నాన్న నత్తి వాళ్ళని చూసి నువ్వు నత్తి నెక్కిరించావు అనుకో నీకు నత్తి వచ్చేస్తుంది నల్లటాలను చూసి నువ్వు నలుపున్నావు అనుకో నల్లబడిపోతావు బుద్ధి లేదు లోపల అమ్మా ఏం బాబు మాట ఇక్కడ కూర్చో చూసావమ్మా నలుపుని మీరు నన్ను బయటకు పంపించకపోయినా ఇంట్లో కూర్చుని మెట్రిక్ ప్లస్ ప్రపంచంలో తిరిగితే దేశానికి ఎంత ఉపయోగపడతాను చెప్పు అమ్మా నువ్వు నాన్న కలిసి నాకు ఏం చేశారు చెప్పండి నేనేం చేశాను రా పాలు తాగు ఏమన్నంటే పాలు పాలు అంటారు కొన్నాళ్ళకి పాలిపోతానే మా అమ్మ తాగు బాబు రంగేస్తావా నాన్న మళ్ళీ తెల్లబడిపోయాడే పుట్టుకుతోడు వచ్చిన రంగులు పోవరా మధ్యలో వచ్చిన రంగులే పోతాయి నువ్వు వేసిన రంగులు నిలుస్తుంది అనుకున్నావా నీ ముఖం నేను తీస్తా మరి ఎవరికైతే వేయించావు చదువు చదివించా వాళ్ళకి ఏమైనా ఇచ్చావా ఎవరిదే 100 ఎన్నని ఇచ్చా పంప ముంచేసావు ఎట్లా వాళ్ళు అమ్మా నాన్న తెలబడిపోయి మళ్ళీ రోడ్లో తిరుగుతున్నాడే ఉడుగులేదు పట్టేసి చర్మానికి రంగైపోయాడండి వాడు నాగలింగం నువ్వు మీసానికి రంగేస్తావు తలకు రంగేస్తావు కాస్త ఒంటికి పులిగితే ఊరుకోక అలనేమిటయ్యా చిన్నపిల్లాళ్ళగా ఏమిటండి మీరు అనేది మీసానికి రంగేస్తే పడుతుంది తలకు రంగేస్తే పడుతుంది ఒంటికి రంగేస్తే చర్మం ఊడి చేతికి వస్తుంది చచ్చిపోయేవాడిని వాళ్ళ చచ్చిపోయేవాడిని నేను మాకు అంత అదృష్టం కూడా ఏమిటండి మీరు అనేది నన్ను గురించి కాదండి ప్రాణం బుద్ధిప్రాయం నేను పోతే మీతో చదరంగం ఆడేవాడు ఉండడం నా బాధ ఎంతవరకు చెప్పాను మీరేం ఇంతవరకు చెప్పలేదు ఇంతవరకు నేనే చెప్పాను అదేగా మీ దగ్గర అమ్మా చిట్టుదండి మీ ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు ఏమిటి తీరుబడిగా తాతని చూడటానికి వచ్చావు అదేమిటి బాబు అల్లుడు గారు ఉండగా అమ్మాయి గారికి ఎవరిని చూసే తీరుకుండదేమిటి ఎలా ఉంటుందయ్యా కంటికి రెప్పలాగా రాత్రింబవళ్ళు అతనికి సేవలు చేయడమే సరిపోతుంది ఏమైనా అబ్బాయి చాలా అదృష్టవంతుడే అబ్బా నేను చెప్పేది తాతయ్య ఏమిటో చెప్పేయమ్మా ఆయన నేను ఫ్యాక్టరీకి వెళ్ళొద్దన్నాను అదేమిటి తల్లి ఫ్యాక్టరీ మీద నీ కోపం వచ్చిందా అది కాదు తాతయ్య మన ఇంటల్లుడు మన ఫ్యాక్టరీలోనే ఆ కాకి గుడ్డలు వేసుకుని కూలి పని చేయటం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పేది నిజమేననుకో కానీ ఇదివరకు అదే పనిలో ఆయన హాయిగా బ్రతికేవారు ఇప్పుడు ఇంటల్లుడు హోదాలో ఆయన ఆ పనికి వెళ్తుంటే నలుగురు చూసి నవ్వుతున్నారు మామగారి దగ్గర కూలి అని మాటలతో అవమానిస్తున్నారు ఆయన సిగ్గుతోనూ బాధతోనూ తల ఉంచుకోవాల్సి వస్తుంది అమ్మాయి గారితో నేను ఏకీపిస్తున్నానండి తమ మనవరాలు గారి భర్త గారు కూలి పని చేస్తున్నారంటే తమకు కూడా తలవంపులేనండి నిజమేనయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు అదేం ప్రశ్న తాతయ్య ఆయన ఏ మేనేజర్ గానో ఎందుకు చేయకూడదు 10 మందిలోని పరువుగా తిరగలరు కదా అవుననుకో అమ్మా కానీ మీ నాన్న ఏ కూతురు సుఖపట్టం అల్లుడు బాగుపట్టం ఆయనకి ఇష్టం ఉండదా అది కాదమ్మా ఏది కాదండి నిజానికి చిన్నయ్య గారు తలుచుకుంటే గిరిబాబు గారిని క్షణాల్లో మేనేజర్ చేయొచ్చుగా అలాగేనమ్మా అబ్బాయితో చెప్పి రేపు ఈ పాటికి మీ ఆయన్ని మేనేజర్ చేసే బాధ్యత నాది సరేనా నిజంగానా తాతయ్య ఇంకా అనుమానం ఏమిటమ్మా ఆ బ్రహ్మయ్య చేతి రాత మీ తాతయ్య నోటి మాట దరి తిరగడం ఖాయం పిచ్చి తెల్లయ్యా ఇదిగో అది అక్కడ పెట్టు నా మనస్సు మనవరాల మీద ఉన్న దృష్టి అంతా ఇక్కడ ఉంటుంది పెట్టు అక్కడ
పెద్దవారు పైవారు వచ్చినప్పుడు లేవటం కనీస మర్యాద. తెలియకపోతే ఉద్యోగం వదులుకు వెళ్ళిపోవచ్చు. పిలిచినప్పుడు రావడం పద్ధతి, వెంటబడి రావడం పొరపాటు. పొరపాటేనండి, క్షమించండి. ఆగండి. క్షమించానో లేదో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే క్షమించి తీరాలనే? అబ్బే అది కాదండి. మరి ఓకే, క్షమించాను. ఫస్ట్ టైం గనక వెళ్ళి అన్ని ఫైల్స్ అకౌంట్ బుక్స్ తీసుకురండి. చూడాలి. చెప్తాం. న్యూ మేనేజర్ గిరి ది గ్రేట్. గీయర్స్ నాకు తెలియదు కానీ ఇయర్స్ తరబడి నేను వేసిన పథకం ఇప్పటికి ఫలించింది. పట్టదారి ఆనందంతో మందు కొట్టేస్తున్నాను. జై నాగలింగానికి జై. అవును గిరి, ఆ మేనేజర్ గిరిని అంత తేలిక ఎలా సంపాదించగలరు? పెద్ద పతివతను పెళ్ళంగా సంపాదించాంగా. మనం కొండ మీద కోతిని కొరితే తీసుకొచ్చి కాళ్ళ ముందు పెడుతుంది. ఆవిడ గారికి అంత గుడ్డి పెట్టి మేనేజర్ పోస్ట్ కావాలన్నాను, అంతే, సాధించింది. లక్కీ సెలవి, గొప్ప భార్యనే సంపాదించావే. అదే లక్కీ ఉమా. చూస్తేనే అసహ్యం వేసే ఆ నలముఖానికి నాలాంటి హీమ్యాన్ మూడుగా దొరకటం గొప్ప అదృష్టం. గిరి, నువ్వు మేనేజర్ అయ్యావు. ఏ గాది కింద పంది కుక్కలేక మెల్లగా సొమ్మంతా దొలిచేసి మనం పంచుకోవాలి. ఇదిగో లింగం, వాటాలు పంపకాలు అని పేరు. చేపలా తాగు, కుక్కలా పారేసిన తిను, అంతే. ఓరి ఎంతటి వాడు అయ్యావురా. నన్ను అప్పుడే చేప పిల్లి కుక్క. టైం బాబాయ్, ఈ రోజులు మా రాజా గారివి. ఇదిగో టైం అంటే గుర్తుకొచ్చింది. గిరే బయలుదేరవా. ఇంకా కొన్ని రోజుల పాటు ఇంటికి పెందరాడే పోవడాలు, పెళ్లి మీద ప్రేమ నటించడాలు మంచిది. అప్పుడు నీ మంచితనానికి ఆవిడ మోర్చిపోతుంది. మరి అదేసారి ఇంకేదైనా వెయ్యొచ్చు. బాబాయ్ చెప్పింది నిజమేనండి. కొంతకాలం ఆమెకు నమ్మకం కలిగేటట్లు నటించడం మంచిది. సరే, వెళ్తాం. ఆగు. మంచి మగుడుగా పాత్ర పోషించాలంటే కొన్ని ఆంగులు అవసరం. పువ్వులు ప్రేమలకే మాటలు ఉండి తీరా. అమ్మాయి పూలి అమ్మ ఇప్పుడే. అరుణకి బావగారికి శుభాకాంక్షలు చెప్పమన్నారు. మీకు నాన్నగారికి నమస్కారం చెప్పమన్నారు. సరే, వాళ్ళకి శుభాకాంక్షలు, మాకు నమస్కారాలు. మరి నీకు? ఏమిటో తాత మనవరాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు? ఏముందిరా, ఇవాళ శుక్రవారం టంచనగా విదేశీ ఉపరం వచ్చేసింది. ఓ, గోపాల్ దగ్గర నుంచా? ఎప్పుడు వస్తున్నాడమ్మా? ఇంకో 6 నెలల్లో. అదేమిటి తల్లి దిగులుగా చెబుతున్నావు? బెంగెట్టుకున్నావా? రే ఆనంద్, అతను వచ్చేలాగా అమ్మాయి బెంగతో చిక్కిపోతుందేమో. మనమే 4 విమానాలు కట్టించుకెళ్ళి అక్కడ పెళ్లి జరిపించేద్దాం. బంగారు తల్లి, ఎంత అదృష్టవంతురారు. వజ్రం లాంటి అబ్బాయి దొరికాడు. ఇది ఎప్పుడూ అదృష్టవంతురాలే నాన్నగారు. అరుణ, సారీ అరుణ, ఆఫీస్ నుంచి వస్తుంటే అనుకోకుండా ఫ్రెండ్స్ ఎదురయ్యారు. అందుకని కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మిమ్మల్ని సంజాయిషి ఎవరు అడిగారు? అడగకపోవటం నీ మంచితనం, చెప్పడం నా కర్తవ్యం. కాస్త ఆలస్యాన్ని కూడా కారణాలు చెప్పి మీరు దొరకటం నా అదృష్టం. ఇది వరకు కాకపోయినా ఇప్పుడు చాలా అదృష్టవంతురాలు నేను. పదండి. అరుణ, రైట్. మీ అరుణం ఎక్కడరా? పూజ గదిలో ఉన్నారు. సరే, ముందు కాఫీ పట్టరా. అది కాదు బాబు, లోపల ఇంకా పూజ అవ్వలేదు. కాఫీకి పూజ సంబంధం ఏంటి? అర్థం లేని మాట. శనివారం పూట పూజ అయితేనే గాని ఇంట్లో ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు బాబు. ఎవరు అంటారు అది? ఆర్డర్ కాదు బాబు, ఆచారం. నార్మల్ గత సమాధానం చెప్పక కాఫీ పట్టరా. ఆచారం నాకేం లేవు. అవునండి, అవన్నీ పుట్టుతో రావాలి కానీ. ఏమిట్రా కూసా? ఊరుకోరు. ముందు మీరు ఊరుకోండి. వీడంతా వీడి బ్రతికంతా మీకే ఎదురు సమాధానం చెప్తాడా? ఏరా, నౌకరీ చేసుకునే బెదవి యజమానికి ఎదురు సమాధానం చెప్తావా? పోరా బయటికి, పో బయటికి. ఏమైందమ్మా? ఏం జరిగింది? పని చేసుకునే నౌకరి వెధవా వారున్న స్థానం మర్చిపోవడం జరిగింది. ఇంట్లో కాఫీ నీళ్ళు అడిగితే కాదంటం జరిగింది. ఈవేళ శనివారం కదమ్మా, పూజ అవ్వాలి కదా. తాతయ్య, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? పూజలు పునస్కారాలు మీరు చేసుకోండి. నాకు ఆయన తర్వాత ఏ దేవుడైనా ఆయన్ని కాదంటం గానీ ఎదిరించడం గానీ నేను సహించలేను. నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటాను వీల్లేదు చెప్తున్నాను. ఏమండి, మీరు పైకి పదండి, మీ కాఫీ నేను తీసుకొస్తాను. సెలవు ఇప్పించదు రాజయ్య, నిన్ను ఉండమని చెప్పలేను, వెళ్ళమని చెప్పలేను. ఇది ఉంచు. వద్దు బాబు, డబ్బిచ్చి నాకు ఇంటికున్న సంబంధాన్ని పూర్తిగా తెంచేయద్దు బాబు. నీ విశ్వాసం నాకు తెలుసు రాజయ్య, కానీ నువ్వు ఎప్పుడైనా కష్టంలో ఉంటే ఈ ఇంటిని, ఈ మనిషిని మాత్రం మర్చిపోకు.
వస్తాను తాతయ్య తాతయ్య సుగుణమ్మా వెళ్ళి వస్తానమ్మా. ఏమిటి రాజయ్య నువ్వు అనేది? మళ్ళీ నీ పెళ్లికి వస్తానమ్మా. తాతయ్య రాజయ్యని ఎవరు వెళ్ళిపోమన్నారు? పరిస్థితులమ్మా, పరిస్థితులు. పిలిచారా బాబు? అవును. అల్మైరా తాళం చూలు ఎక్కడున్నాయి? ఏం కావాలి బాబు? జవాబులు చెప్పడమే మీ వంతు, ప్రశ్నలు వేయటం నా వంతు. తాళాలు ఎక్కడున్నాయి? బాబు గారు, ఏం కావాలి? రేపు సంక్రాంతి మనం బోనస్లు ఇవ్వాలి బాబు. ఎవరికి? అది మన వర్కర్లకి. చేస్తున్న పనికి ఇస్తున్న జీతాలు చాలవా? ఎక్కువగా ఏం కష్టపడుతున్నారని ఈ బోనసులు ఈనాములు? అది కాదు బాబు, ఏడాది పొడవు శ్రమ పడ్డ వాళ్ళకి ఏదో మన సంతోషం కొద్దీ బోనస్లు ఇవ్వడం అలవాటు. చాలా చెడ్డ అలవాటు. అదనంగా ఇచ్చే ఈ డబ్బు తాగి తమ్మానడ్డానికేక. చూడండి శ్రీనాథం గారు, ఈ ఏడాది బోనస్ ఇవ్వదలుచుకోవడం లేదు. బాబు గారు, మీరు వెళ్ళొచ్చు. ఇంకా నుంచున్నారే? మరో విషయం చూద్దామని. ఏమిటది? షిప్ లో కొత్త మిషన్ వచ్చింది. మనం డబ్బు కడితే గానీ దాన్ని రిలీజ్ చేయడం కుదరదు. అందుకోసమని. మరేం కంగారు లేదు. కొత్త మిషన్ లేనంత మాత్రాన ఫ్యాక్టరీ కూలిపోదు. మెల్లగా రిలీజ్ చేసుకోవచ్చు. దాని డ్యూ డేట్ దాటిపోతే మనకే నష్టం బాబు. మిస్టర్ విశ్వనాథం, ఫ్యాక్టరీ లాభ నష్టాల గురించి ఆలోచించుకోవాల్సిందే మేము. మీ జీతం మీకు అందినంత కాలం మీరే విషయంలోనూ బెంగ పెట్టుకోక్కర్లేదు. తలంచుకొని మీ పని మీరు చేసుకోండి. అది మీ వంటికి చాలా మంచిది. అర్థమైందా? చూడండి, పర్సనల్ పనుల మీద బయటికి వెళ్తున్నాను. కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. పిలిచారా మామగారు? మిస్టర్ శేషగిరి, ఇది ఇల్లు కాదు వరుసలు పెట్టి పిలుచుకోవడానికి. ఆఫీస్. ఇక్కడ నేను ప్రొపరైటర్ని, నువ్వు మామూలు మేనేజర్వి. గుర్తుంచుకో. ఎందుకో పిలిచారట? నువ్వు చెప్పేవి కొన్ని వినేటందుకు, నేను కొన్ని నీకు చెప్పేటందుకు పిలిచాను. గిరి, ఫ్యాక్టరీలకు పెట్టుబడిదారులు ఎవరైనా అది 10 మంది పేదల ఆస్తి. డబ్బు పెట్టేది మనమైతే కష్టాన్ని పెట్టేది వాడు. కనుక ఒక రకంగా అది 10 మంది ఉమ్మడి సొత్తు. ఏమంటావు? అవును. గుడ్. కష్టపడే కూలీలకు ఓ చిన్న కానుకగా మనం ఇచ్చేది బోనస్. అవునా? అవును. కానీ అదెందుకు ఇవ్వలేదు? ఇవ్వకూడదని కాదు, మెల్లగా ఇద్దామని. అయితే బ్యాంకులోంచి బోనస్ల కోసం డ్రా చేసిన డబ్బేమైంది? 6 నెలల క్రితం వచ్చిన హార్బర్ లో మిషనరీ ఎందుకు తీసుకోలేదు? గోడౌన్స్ లో సరికేమైంది? పర్మిషన్ లేకుండా షేర్స్ ఎందుకు అమ్మవలసి వచ్చింది? అకౌంట్స్ లో తప్పు లెక్కలు ఎందుకు రాయవలసి వచ్చింది? ఆఫీస్ అవర్స్ లో ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావడం వలన. నీ ఇబ్బందులు కష్టాలు ఫ్యాక్టరీకి ఆఫీస్కి అనవసరం. నువ్వు చేసిన పొరపాట్లకు కారణాలు కాదు నాకు కావాల్సింది. అవి పొరపాట్లు అవునా కాదా అన్నది. పొరపాటు అయితే గిరి, మామూలు వాడు పొరపాటు చేస్తే అది వాడికే నష్టం. పదవిలో ఉన్నవాడు పొరపాటు చేస్తే అది 10 మందికి నష్టం. పైగా 6 నెలల నుంచి చేసే పొరపాటును అలవాటు అంటారు. పొరపాటును క్షమించవచ్చు, కానీ అలవాటును శిక్షించి తీరాలి. గిరి, తప్పుల్లో కల్లా పెద్ద తప్పు బాధ్యతలను విస్మరించడం. అలాంటి వాడికి నా ఉద్దేశంలో ఎక్స్క్యూజ్ లేదు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. మాగారు, నా ఐఎమ్ ఆనందరావు, ది ప్రొపరైటర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ, అండ్ ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. సో గెట్ అవుట్ ఆఫ్ మై ఫామ్. గిరి, అవకాశాలందరికీ రావు. అందని వాడు దురదృష్టవంతుడు. అంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు దౌర్భాగ్యుడు. వాడికి ఇక భవిష్యత్తు ఉంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళక ఇంకా ఇక్కడే పడుండాల్సిన కర్మ మనకేం పట్టలేదు. పదండి, ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ కొంపలోంచి పోదాం. అరుణ, నేను చెప్పేది విను. మీరు ఊరుకోండి. తొందరపడి ముందే వెళ్ళిపోయినట్టయితే బాగానే ఉండేది. ఆలస్యం చేయటం వల్ల ఇంత అవమానం ఎదురైంది. అది కదా అరుణ, నేను చెప్పేది విను. విన్ను. పెద్దరికం అంటే వయసు రావటం కాదు,
ఇంటిల్ నుండి నీచంగా నిందించి నలుగురు ఏదైతే నవ్వులు పాలు చేస్తే అది తప్పని చెప్పలేనప్పుడు ఎందుకు వచ్చిన పెద్దరికం? చూడమ్మా, ప్రేమించడం అంటే బాధ పెట్టి ఆ పైన కళ్ళ నీళ్లు తుడవటం కాదు, ఆ బాధ కలకుండా చూసుకోవటం. అయినా ఎవరి ఓదార్పులు మాకు అవసరం లేదు. అందమైన రూపాలు లేకపోయినా అభిమానాలు పౌరుషాలు లేని గుర్తుంచుకోండి. భవనాలు ఫ్యాక్టరీలు లక్షలు ఉండటం కాదు, కాస్త మనసు మమత ఉండాలి మనిషికి. తప్పు చేసింది పరాయి వాడైనా సర్దుపోతామే, ఏ అంతకంటే హీనమైపోయాడా ఇంటల్లుడు? నాన్న వాళ్ళు నాకు లేరన్న నిజం ఇదివరకే తెలుసుంటే ఇప్పుడు కాదు ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. బాబు ఇది ఏమిటిది? ఎక్కడికి వెళ్ళిపోవడం? నాకు అర్థం కావట్లేదండి. ఇంత హఠాత్తుగా ఎక్కడికి ఉంటుందో. ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియదు. ఆవేశానికి ఆలోచనలతో తొందరపాటు చేయగలిగింది పొరపాటు ఒకటి. నాయన, నువ్వైనా వెళ్ళి నచ్చ చెప్పు. దానికేం తెలియదు, తప్పించిపోయి. ఆయన గారు వీళ్ళకి లోపుగా దొరికాడనుకుంటున్నారు. లేకపోతే ఏదో చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన నాన్న మాటలే ఉద్యోగం ఓడగొడతారా? ఇది ఆ రూపవతది కాదు. వీళ్ళంతా ఏ పొరపాటు చేయకుండానే ఎంత పెద్దవాళ్ళయ్యారా? చిచి, మనసు లేని మనుషుల మధ్య మాట్లాడుతూ ఇక్కడ పడుతాడు. అరుణ, ఎక్కడికి ప్రయాణం? ఇక్కడికి దూరంగా ఎక్కడికైనా సరే. అరుణ, ఏదో జరిగిపోయిందనుకో. జరిగింది ఏదో ఫోన్ అనుకున్నంత చిన్న విషయం కాదండి. దానివల్ల మీకు బాధ లేకపోవచ్చు, కానీ నా గుండె మండిపోతుంది. అరుణ, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మంచి వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్ననుకున్నా అన్న అంతా మనవాళ్ళేగా. ఏమండోయ్, మన వాళ్ళని మీరు అనుకుంటున్నారు, అమాయకులు గనక. వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటే ఇంత అవమానం చేసి ఉండేవాడు కాదు. అసలు మన వాళ్ళని వాళ్ళకి లేనప్పుడు మనకెందుకండి? పదండి పోదాం. సుగుణ, ఈ ఇంట్లో ఈ తుఫాన్ వస్తుందని ఆపటం అర్థం లేని పని అని 6 నెలల క్రితమే నాకు తెలుసు. అన్ని ఏర్పాట్లు అప్పుడే చేశాను. నువ్వు వెళ్ళి దాని కోపాన్ని తగ్గించమ్మా. ఇక మీరెంత చెప్పినా నా కోపం తగ్గదు. వీళ్ళతో తెగదింపులు చేసుకోవాల్సిందే. అరుణ, తెంచుకుపోవాలంటున్నావు, కానీ ఇవి కట్టిన బంధాలు కావు, పుట్టిన సంబంధాలు. నాన్నగారు ఏదో కోపంలో ఇలా చేశారు, కానీ ఏ లా చదివించారు కదా అని ఆయన తరపున బకాలు తప్పుచ్చుకొచ్చావా? కాదు, కలిసి పుట్టి కలిసి పెరిగాం గనక నీకు నచ్చ చెప్దామని వచ్చాను. ఎందుకింత కోపంతో వెళ్ళిపోవడం? సుఖపడదామని. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే సుఖపడతావా అనే నమ్మకం లేకపోయినా ఈ ఇంట్లో మాత్రం నాకు సుఖం లేదని ఖచ్చితంగా తెలుసు. పుట్టినప్పటి నుంచి దుఃఖం తప్ప ఇంట్లో నాకు మరేమీ తెలీదు. దొరికిన ఈ ఒక్క దేవుణ్ణి బాధ పెట్టి నీ కొంపలో ఇంకొక క్షణం ఉండలేను. అంతగా నీకు అచ్చిరాని ఇంట్లో నువ్వు ఇంక ఉండొద్దు. నువ్వు ఉండవలసిన చోటికి నేను తీసుకెళ్తాను. పద. ఎక్కడికి? నీకు సుఖం దొరికే చోటికి. అరుణ, ఇక అనవసరం మనస్పర్ధలు పెంచుకోవడం ఎందుకు? సుగుణ చెప్తున్నట్టే చేద్దాం. నిజం అరుణ, నీకు కావాల్సింది మనశ్శాంతి, మరో చోటు. అంతేగా, నేను తీసుకెళ్తాను. పద. కాదనటం ఎందుకు అరుణ? పద ప్లీజ్. మీకు ఇష్టమైతే నేనెందుకు కాదంటానండి? ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా సరే పోటే నాకు కావాల్సింది. ఏమన్నా, ఇదే నీ కొత్తిల్లు. నీకు నచ్చిందా? ఎవరిచ్చారు? నీకు పుట్టుకనిచ్చిన వారు, నిన్ను అయ్య చేతిలో పెట్టినవారు. నాన్నగారా? ఏ నమ్మలేకపోతున్నావా? కోపాలు కలతలు ఎన్నొచ్చినా కన్నవారు మనల్ని వదులుకోలేరు. ఇల్లాలైన ప్రతి ఆడపిల్ల తనదనుకునే ఓ ఇల్లు వాకిలి తనకుండాలని కోరుకుంటుంది. ఆ నిజం నాన్నగారికి తెలుసు. అందుకే ఇంటిని ఇంతకు ముందే ఏర్పాటు చేశారు. అరుణ, అమ్మే ఉంటే కొత్త కాపురానికి నిన్ను ఎలా పంపించేదో ఏమో. నాకు తెలియటానికి అనుభవం లేదు, నాన్నగారికి తెలిసేందుకు అవకాశం లేదు. కాకపోతే అవసరానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారు. కనిపిస్తూనే ఉంది, ఖచ్చితంగా కావాల్సిన మాత్రమే ఏర్పాటు చేశారు. అవును, అక్కర్లేనివి మీకు ఎక్కువ అవుతాయని ఏర్పాటు చేయలేదు. అప్పనా? అమ్మగారు, సామాన్లు లోపల సర్దావా? సర్దేశాను. అరుణ, కోపం తగ్గిందా? మా ఆవిడ కోపం వర్షాకాలపు ఎండ, ఎక్కువసేపు ఉండదులేండి. అరుణ కోపం తెలుసున్నది మాకే అనుకున్నాను, మీకు కూడా తెలుసన్నమాట. ఏమరుణ? నీకేం కావాలన్నా ఎప్పుడైనా సరే అడగచ్చు, తీసుకోవచ్చు. చూడరుణ, ఇల్లు రెండైనా మనమంతా ఒకటే.
నాకు వీలున్నప్పుడల్లా వస్తుంటాను. నువ్వు తరచు రాకపోతే వీల్లేదు తెలుసా? వెళ్ళొస్తాను. సుగుణ, ఏమిటి ఇంట్లో అందరిని అడిగానని చెప్పు. మందే లేదా లోపల? లేదు, మనీలో ఎంతో మంది ఎక్కడి నుంచి ఇస్తుంటారులే. ఏం చేయను, ఆఖరికి గతి కడుక్కుపోయి కేసాలు కడుక్కు తాగుతున్నాను. జై నాగలింగానికి నాగలింగం నోర్మై, నీ దిక్కుమల్ల ప్లాను ఆఖరిగా బెడిసికొట్టింది. మనకంటే తెలియని ఘటం మా మామ పంప కూడు గుడ్డ ఏర్పాటు చేసి ఆ దెయ్యాన్ని నన్ను వదిలేశాడు. భరించి రాబడి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చెడతలు ఎత్తుకుని భయం చేయి. బాబాయ్, ఏదో ఒక దారి నువ్వే చూపించాలి. నేనేమన్నా చిలక వచ్చిందంటమ్మా చీట్లు చేసి చెప్పడానికి? నువ్వే చూస్తున్నావుగా, కాళ్ళు చేసాలు ఎత్తుకుంటా ఉన్నాను. పైగా మందు లేక మతి కూడా పోయింది. పోయిందా? మతిపోయిందా? ఏమిటయ్యా, ఏమిటి ఏమిటి మీకు కావాల్సింది? సలహా బాబాయ్. సలహే కదా, మన అలాగే అనకూడదా? గిరిబాబు, నీకు కదలడం వచ్చునా? అంటే కష్టాలు కన్నీళ్లు కథలుగా అల్లి మీ ఆవిడ నమ్మేటట్టు దీనంగా చెప్పు, డబ్బట్టుకు ఇచ్చేస్తుంది. తెస్తుందంటావు బాబాయ్? తెస్తుందమ్మా, ఈ ప్రతిగాడే ప్రత్యక్ష దయం. ఈయన బాధ పెడితే ఆవిడ కరిగిపోతే డబ్బట్టుకు ఇచ్చేస్తుంది. కాకపోతే బెంగాలీ హీరోలైనా కాస్త బాధగా నటించాలి. ఏం నటించు? అరే కోపం కదా, బాధగా. దిస్ ఇస్ కరెక్ట్. ప్రొసీడ్ ప్రొసీడ్. బాబాయ్, నీ బుర్ర. మట్టంటావా? అదేగా మా దగ్గర. అవును తాతయ్య, ప్రతి నెల నాన్నగారిచ్చే 1000 రూపాయలతో గడపడం ఆయనకి చాలా కష్టంగాను అవమానంగా కూడా ఉంది. ఎంతకాలం ఇలా ధర్మం మీద బ్రతకడమని ఆయన ఆవేదన పడిపోతున్నారు. తన స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తారట. ఓ 50,000 రూపాయలు ఇస్తే మా కాళ్ళ మీద మేము నిలబడచ్చు. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ కానీ ఏమిటండి, ఈనాటి దేశ పరిస్థితుల్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది చాలా అవసరం. ఇన్నాళ్ళకి గిరిబాబు గారికి వ్యాపారం చేయాలని సదుద్దేశం కలిగింది. మీరు ఇంకా నీళ్ళు అవుతే అలాగా. ప్రొసీడ్. అరుణ, ఇలా రా. వెళ్ళమ్మా, పిలుస్తోంది, వెళ్ళు. ఏమయ్యా నాగలింగం, ఇలాంటి మంచి బుద్ధులు మంచి సలహాలు రోజు రావే. అదేగా మన దగ్గర. అరుణ, నువ్వు ఇటు బొత్తిగా రావటం మానేశావు. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఎంత చిన్నపోయిందో తెలుసా? ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు. నేను అటు వద్దామంటే పరీక్షల హడావుడి. అరుణ, ఇంత హఠాత్తుగా ఏ అవసరం వచ్చింది? ఆయన ఏదో బిజినెస్ చేస్తారట. ఏమిటా బిజినెస్? ఏ అనుమానంగా అడుగుతున్నావు? అబద్ధం అనుకుంటున్నావా? కాదు, అవసరం అయితే నాన్నగారితో కూడా చెప్పచ్చని. ఆయనతో చెప్పాల్సిన అవసరం లేదు. మా గొడవ, మా ఏడుపేదో మేము ఏడుస్తాం. అది కాదు అరుణ, బావగారికి బిజినెస్ గొడవలు అంతగా తెలియదు గనక నాన్నగారు కాస్త సలహాలు ఇస్తారు కదా అని. నీ అనుమానం నాకు తెలిసిందిలే. ఈ డబ్బు తీసుకెళ్లి తగలేస్తామనే కదా. ఇల్లు వాకిలి ఇచ్చి బాధ్యత తీరిపోయిందనుకున్న మనుషులు మా బాధను పట్టించుకోవటం అనవసరం. డబ్బు సరిపోతుందా? సరిపోతే అడగలను. డబ్బిచ్చానని నాన్నగారితో చెప్పేప్పుడు మరో విషయం చెప్పు. ఈ డబ్బు మళ్ళీ ఇచ్చేస్తామని. అరుణ, కన్న కూతురు కాపురం కోసం ఇచ్చిన డబ్బు గురించి ఏ తండ్రి మళ్ళీ ఆలోచించాడు. ఈయన ఆలోచిస్తాడు. ఎందుకో తెలుసా? కూతురు మీద కోపం, అల్లుడి మీద అనుమానం ఉంది గనక. కానీ మా ఆయన గురించి నిజం ఎవరికీ తెలియదు. జన్మించిన వాళ్ళు నన్ను అసహించుకుంటుంటే ఆయన కంటి పాపలా చూసుకుంటున్నారు. అది కాదరుణ, ఇంకేం చెప్పక్కర్లేదు. ఆయన ఈ డబ్బు దుర్వినియోగం చేస్తారని మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. వస్తా. వస్తానంటే ఒక క్షణం కూడా ఆలస్యం కాకుండా వచ్చేసాం. చూసావా? ఒక్కరే వచ్చారా? కాదు, డబ్బుతో కలిసి వచ్చా. లోకంలో దేనైనా డబ్బుతో తేలిగ్గా సంపాదించవచ్చు, కానీ ఆ డబ్బులు సంపాదించడం మాత్రం తేలిక కాదు. అన్నమాట ప్రకారం డబ్బు సంపాదించలేని వాడు దొంగైనా కావాలి, దేవుడైనా కావాలి. ఇంతకీ మీరు దేవుడా దొంగ? రెండు. అదేలాగా? ఈ ఆడదాని అందాన్ని దోచుకునే దొంగని, ఆ ఆడదాని దగ్గర పూజలు అందుకునే దేవుడు. ఎంత గొప్పగా చెప్పేవా దొంగ దేవుడా. ఏమిటి మాటల్లో పొగరు, కళ్ళల్లో ఆనందం, గ్లాసులో మందు, డబ్బు ఇచ్చినట్టున్నావు. ఏమైనా గిరిబాబు అదృష్టవంతుడి. సాధారణంగా పిల్లలు డబ్బు కోసం మొగుల్ని ఏడిపిస్తూ ఉంటారు, కానీ నీ పిల్లం ఏడ్చైనా డబ్బు తీసుకొచ్చి నీకు ఇస్తుంది. అదృష్టవంతుడి. బాబాయ్, తెచ్చింది 1,00,000 అన్నట్టుగా మురిసిపోతున్నారు ఎందుకు? ఏ లక్షలు తేలేనా? అమ్మాయి,
ఆలీబాబాకి ఆ గుహ దొరకాలే గానీ దోచుకోవడం ఎంతైనా దోచుకోవచ్చు. సుందరి, ప్రపంచం అంతా అడ్డొచ్చిన మా నల్లమోహని అడిగిన తెచ్చిస్తాం. గొప్పలు చెప్తాం కాదు, 1,00,000 రూపాయలు తేగలరా? అంత తక్కువ మాకు అవమా. ఓడిపోతారేమో ఆలోచించుకోండి. ఓడిపోయేవాళ్ళు ఆలోచించుకోవాలి, మాకు అవసరం లేదు. అదేగా మన దగ్గర. ప్రొసీడ్ గిరిబాబు, ప్రొసీడ్. నేను చెప్తాను. ప్రొసీడ్. సుగుణా, సుగుణా, సుగుణా. మనం పెట్టిన 50,000 రూపాయలు చాలలేదు, ఇంకా 1,00,000 కావాలి. అరుణ, ఆ డబ్బు లేకపోతే స్నేహితులతో వ్యాపారం చేయడానికి వీలుండదు. ఈ అవకాశం రేపటికల్లా జారిపోతుంది. ఇది నాకు చాలా గొప్ప అవకాశం అరుణ, గొప్ప అవకాశం. జీవితంలో అవకాశం ఏ ఒక్కసారి వస్తుంది, వదులుకుంటే దురదృష్టం మిగులుతుంది. అరుణ, అరుణ ప్లీజ్. అరుణ, ఎలాగైనా ఆ డబ్బును తీసుకురాగలిగితే 2 నెలల్లో తిరిగి ఇచ్చేయచ్చు. అరుణ, దురదృష్టం ఉంటుంది. ఈ బ్రతుకే ఎందుకు అనుకుంటుంటే ఇక నాకు తిండి నిద్ర కూడా ఎందుకు లేరునా. అరుణ, ఈ అవకాశం జారిపోతే నా ప్రాణాలు పోయి తీరుతాయి. నిజానికి అది ఉంది మాత్రం ఎందుకు? అరుణ, లోకంలో నాకు దీపాన్ని ఉంది, అందుకే ఈ బాధ నీతో చెప్పుకున్నా. నిన్ను సహాయం చేయమంటలేదు, కానీ నువ్వు కాకపోతే నాకు ఇంకా ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు? నేను చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అరుణ, ఏమైంది? డబ్బుతారా అరుణ? లేదండి, తేలేదు తేలేదు. తెస్తానని చెప్పి తేలేనందుకు కొడతారో తిడతారో చంపుతారో మీ ఇష్టం. చంపేటైతే వెంటనే చంపండి. అది కాదు అరుణ, అసలు ఏం జరిగింది? జరగవలసిందే జరిగింది. అయినా నాకేం జరిగితే ఎవరికి లేండి. ఎవరి తాపత్రయం, ఎవరి గోల వాళ్ళకి తప్ప నా బాధ ఎవరికి కావాలండి. మీ వాళ్ళు ఏమైనా అన్నారా? అంటే బాధే లేకపోను, చూపులతో చీల్చేశారు. అక్కడికి నేనేదో వింత జంతువునైనట్టు, మనిషిని కానట్టు. అయినా ఇదంతా మీకెందుకు లేదు. అరుణ, నువ్వా? ఏమిటి అలా ఉన్నావు? అసలు ఉండకపోతే బాగుండు అనుకున్నాను, కానీ మొండిదాన్ని, అందుకే ఇంకా ఇలాగైనా ఉన్నాను. అరుణ, ఇందాక ఇంట్లోంచి అలా వెళ్ళిపోయావి? అలాగంటే నీ ఉద్దేశం దొంగలాగానే? అదేమిటి అరుణ, నేను అలా అన్నానా? అను, తెలివైన దాన్ని నా చేత అనిపిస్తావు. అవును, నేను దొంగలాగానే వచ్చేసాను. కాకపోతే దొంగకు ఒక భయమే ఉంటుంది.
కానీ నాకు బాధ, ఏడుపు, కోపం, అవమానం అన్నీ ఉన్నాయి. అందుకే అలా వచ్చేసాను. విన్నావుగా, సంతోషంగా ఉందా? పిచ్చిదాను, నీ డబ్బు నువ్వు తీసుకోవటం దొంగతనం అని ఎందుకు అనుకున్నావు? తీస్తున్నప్పుడు అనుకున్నా, అనుకోపోయినా నాన్నగారు చూస్తున్నప్పుడు అలాగే అనుకున్నాను. కూతురు వంక అలాగేనా చూడటం? ఏదో నేరస్తురాన్ని చూసినట్టు. అన్ని నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు. నువ్వు వచ్చేసినందుకు ఆయన ఎంతో బాధపడ్డారు అని చెప్పమన్నారా? కాదు, నేనే చెప్తున్నాను. ఇది డబ్బు. ఎందుకు? ఏదో అవసరం ఉండగా. ఆ అవసరమే అనవసరం అయిపోయింది. ఆశగా ఎదురు చూస్తే ఆయన్ని ఆవేశంలో అనరాని మాట్లాడినాను. పాపం దిగులుగా దీనంగా వెళ్ళిపోయారు. ఇంక డబ్బెందుకు? తీసుకెళ్లి నాన్నగారికి ఇచ్చి ప్రాణంగా చూసుకోమని చెప్పు. వెళ్ళు. సుగుణ, నువ్వైనా చెప్పమ్మా, దానికి ఏమైంది? అరుణకేం అవ్వలేదు, కానీ నీకే ఒక కొత్త హోదా రాబోతుంది. నాకా? ఏమిటది? ముత్తాత హోదా. ముత్తాత? నిజంగానా? అరుణమ్మా, అరుణమ్మా. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. అరుణమ్మా, నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నన్ను ముత్తాతం చేసేస్తున్నావా? అమ్మతంగా ఇలా చూడమ్మా, చూడు మరి. రేపటి నుంచి నీ దగ్గర 12 మంది నౌకర్లను పెట్టాను. ఎందుకేమిటమ్మా? మంచినీళ్ళు ఇవ్వడానికి ఒకరు, కాఫీ ఇవ్వడానికి ఒకరు, పలరసం ఇవ్వడానికి ఒకరు, కాళ్ళు పట్టడానికి ఒకరు, నీకు విసరడానికి ఒకరు, నువ్వు కసురుకోవడానికి ఒకరు. చిన్నప్పుడు నీతో తొక్కుడు వెళ్ళాడేమని జ్ఞాపకం ఉందా? మరి రేపు మా బుళ్ళు అరుణమ్మతో ఎవరు ఆడతారమ్మా? ఏమే కదా. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఇప్పుడు నేను రాలేసుకుని ఆనందంగా ఉన్నా మళ్ళీ నా రాకతో అది చిరాకు పడవచ్చు, బాధపడచ్చు. అలాగేనమ్మా, అలాగే. చూడమ్మా, రోజు డాక్టర్ వచ్చి చూసి ఏర్పాటు చేయి. అలాగేనమ్మా, అలాగే అలాగే. లక్ష్మి, ఒకనాడు తల్లిని పోగొట్టుకున్న పసిపిల్ల ఈనాడు తల్లి కాబోతోంది. చూసేందుకు నువ్వే లేవు, అదే నాకు బాధగా. అన్నా, ఇంత తీయటి విషయాన్ని ఇంతకుముందు నువ్వు చెప్పలేదు. సిగ్గటి విషయం కాదండి. మరి ఇంత తీయటి విషయం చెప్తే ఏమిస్తారో కనుక్కుని అప్పుడు చెప్తామని. ఏం కావాలి నీకు? విషయం విన్నారుగా, విలువ కట్టి మీరే ఇవ్వండి. నేను విన్నది విలువలేనిది, అమూల్యమైనది. అందుకు నేనేమగలను? నాకే వద్దండి, కానీ ఇచ్చింది శాశ్వతం చేయండి. ఏమిటది? మీ మనసులో నా చోటు. అరుణా, పిల్లల బొమ్మలు అన్ని పెట్టావు. అంతమంది పిల్లలు కావాలనే? సుగుణ అవన్నీ సర్దిందండి. అవును, వాటిలో ఏ బొమ్మలాంటి బాబులు ఇస్తావు నాకు? ఆ ఫోటోలో ఉన్న బాబు లాంటి బాబు. ఇదిగోండి, మీరు అడిగినప్పుడు. ఇప్పుడు ఎందుకు లేదు నాకు? మీరు అడిగినప్పుడు ఇవ్వలేదు కోపమా? అబ్బే, అది కాదు. మరైతే తీసుకోండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఎందుకు వెళ్తాం? పని వాళ్ళు ఉన్నారుగా. పని వాళ్ళు నాకు తేవటానికి, మీకు తేవటానికి నేను. నువ్వు అనవసరంగా సంపడుతున్నావు. కాదండి, ఇది నా అదృష్టం. అవునే సుబ్బులు, అమ్మగారు నల్లగా ఉంటది కదా, పుట్టే బిడ్డ కూడా నల్లగానే ఉంటుందంటావా? ఎందుకో ఒక అందుకు వచ్చింది, అడిగిందని చెప్పు. పుట్టే బిడ్డ అమ్మగారు లాగా ఉంటాడంటావా, అయ్యగారు లాగా ఉంటాడంటావా? తల్లి కాకిలాగుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. అవును మరి. అమ్మగారు, కాఫీ తీసుకురా. అరుణా, ఏమిటలా ఉన్నావు? ఏం లేదండి, కాస్త నీరసంగా ఉంది. అనవసరంగా అటు ఇటు తిరిగి నీరసం తెచ్చుకోకు. పడుకుని హాయిగా రెస్ట్ తీసుకో. నేను వెళ్ళొస్తాను. తల్లి కాకిలాగుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. తల్లి కాకిలాగుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. తల్లి కాకిలాగుంటే
పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. తల్లి కాకిలాగుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. ఏమండి, అరుణ, మనకు పుట్టబోయే బిడ్డ దాని గురించి ఆలోచించి బాధపడకు. మనకు చక్కటి పండు లాంటి బిడ్డ పుడుతుంది. నిజంగానా? నిజమే అరుణ. తల్లి కాకిలాగుంటే పుట్టే పిల్లలు కూడా నల్లగానే ఉంటారు. 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 తల్లి కాకిలాగుంటే నా బిడ్డ ఇదిగోనమ్మా నీ బిడ్డ. వద్దు వద్దు, నేను చూడను, నేను చూడలేను. వద్దు, నా దగ్గర తీసుకురావద్దు. వద్దు వద్దు, నాకు చూపించద్దు, నాకు చూపించద్దు. ఏమైంది అరుణ? అరుణ, ఏం లేదు, ఏం లేదు. కళ ఏమైనా వచ్చిందా? అవును, ఏదో పీడకలే ఉంటుందిలే. పీడకలే, పీడకలే. వెన్నెల జగమే ఊయల ఊయల ఊయలంటే జ్ఞాపకం ఉందిరా. నన్ను ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఊపుకుంటారా. నా కర్మకాలి పాడాను రా పాట. నా కర్మకాలి పాడాను పాట. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, ఏమిటండి? ఇదిగో నీ ముద్ర కొడుకు ఊయల్లో ఊరేగుతాడట. ఊరేగి చెల్లి నువ్వేం తీసుకెళ్ళకలే, నేనే వెళ్ళగా. నాకు కుంటాను అనుకున్నావా? ఒరే ఇలా రారా, నీతో సంగతి చెప్పాలి. ఏంట్రా రారా. ఏంటి ఒరే ఒరే అంటారంటా? నిన్ను కన్నా వెదవంటరా, కాస్త నా వెదవారు అని ఏడు. సర్లేవా, ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను గౌరవం. ఒరే అంటే చాలు. అసలు ఇంత వయసు వచ్చి మీ ఇద్దరికి బుద్ధుందా? బుద్ధుంటే నిన్నెందుకు అంటాం మేము? అసలు విషయం ఏమిట్రా బాబు? ఇలా ముదిరిపోతున్నాను కదా, ఒక్కరోజైనా వీడు పెళ్లి చేయాలి పాపం అని మీరు ఎప్పుడు ఆలోచించారా? అవునండి, అసలు వాడి పెళ్లి విషయం పట్టించుకోరే మీరు? పిల్లలు ఎవరిస్తారు? ఎవరు? అరకాసు మాట మాట్లాడతా తిరగదు వచ్చేస్తుంది. కట్నం ఇస్తే ఎవరన్నా ఇస్తారు తెలుసా పిల్లల్ని? అవునండి, ఏదో ఒకటి గంతకు తగ్గ బొంత. విన్నావా అమ్మా? ఏం బాబు బొంత అంటున్నావు? మొన్న ఉయ్యాల బొంత కొడతా పుట్టావుటే. బొంత కాదురా, నా బొంద. ఏమండి, ఏదో ఒక సంబంధం చూడకపోతే ఎలాగండి? వీళ్ళని సంబంధం చూడాలంటే ఈ గొలుసు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి పెళ్లి కూతురు ముచ్చేస్తారు. ఏ తప్ప? కన్నం తప్పులేదు కానీ ముచ్చేద్దాం తప్ప. సావన్నా చస్తాను కానీ నేను మాత్రం చచ్చిన పని చేయి. ఓ పని చేయి, నా గొలుసు బజార్లో వదిలిపెట్టు, నా పిల్లల్ని నేను తెచ్చుకుంటా. బజార్లోనే వదులుతాను. నేను ఫలానా వాడి కొడుకు నేను మాత్రం ఎవరికి చెప్తాను. చెప్పను, చెప్తే నా పరుగు పోతుంది. ఇచ్చే. ఈ నోట్లో నేరటం నాదే బుద్ధి. అది ఎలా అన్నా బాగుంది. ఆ బుద్ధి చిన్నప్పటి నుంచి ఉంటే బాగుండేది. అమ్మా ఏం బాబు? గొలుసు కాదు కూడా. ఎక్కడికి రా బాబు? ఎక్కడికి అంటే బజార్లోకి వెళ్తే నా కోసం కూడా వెయిట్ చేసి మనుషులు ఉంటారు తెలుసా? నాన్న ఫేస్ కి ఒకటే భార్య, నా ఫేస్ కి ఎన్ని భార్యలు ఉంటారో చూద్దుగాని 4-5 ట్వీట్లు పడతాను, ఇంట్లో తీసుకొస్తాను. నాన్న నువ్వు అన్నారు. బాబు వస్తారు వస్తారని వెళ్తున్నాను. ఎవరు వస్తారు? అందంగా ఉంటే కదా ఎవరన్నా వస్తారు. ఏరా బజార్లోకి వెళ్ళి పిల్లలు పెట్టుకుంటానన్నావు, ఎక్కడో పెట్టుకోవాల్సిన ముద్దు నన్నే పెట్టుకుంటావా? బిడ్డ పుట్టడం వల్ల మనకి లాభమా నష్టం? నా ఉద్దేశం నష్టం. ఎలా బాబాయ్? కాలువలు లేనంత కాలం నీరు నదిలోనే ఉంటుంది. కాలువలు వచ్చాక నదిలో నీరు అవి పని. అవునా? అవును. అలాగే ఆడదానికి బిడ్డ పుట్టాక అంతకుముందు భర్త మీద ఉన్న శ్రద్ధాభక్తులు తగ్గి బిడ్డకేసి పడుతాయి. అలాగే ఈ నల్ల పిల్ల తల్లి అయిందంటే ఎప్పట్లాగే గిరిబాబు గారికి పూజలు చేయడం, డబ్బుల కోసం పరుగులు ఎత్తడం తగ్గిస్తుంది. అయితే మన గతి ఏమిటయ్యా? పుట్టబోయే బిడ్డ కోసం దూరపాట్ల ప్రాక్టీస్ చేయాలి. ఏమి లక్షలు కోట్లని చెప్పి ఆ నల్లవారి మేడలో తాళి కట్టించాం. ఏ బిడ్డ పుట్టాక నన్ను పట్టించుకోకపోతే పైసా కూడా అమ్ముతూ మర్చిపోయి నేను ఉంటే నీ వెనకాల ఏమిటయ్యా? కోప్పడకు గిరిబాబు. ఈ నాగలింగం పాపిష్టిపురంలో దిక్కుమాల ఆలోచనలు లక్ష ఉన్నాయి.
ఒక్కటి చెప్పు బాబాయ్. అలా అడుగు బాగుంది. బిడ్డ పుట్టక ముందే ఆస్తిలో వాటా అడిగిస్తే సరే. ఆస్తిలో వాటా? అవును, ఆనందరావు చాలా తెలివైన వాడు. బిడ్డ పుట్టగానే ఆస్తి బిడ్డ పేరు రాసేస్తాడు. కారణం నువ్వు సకల గుణాభిరాముడు అని తెలుసు కనుక. సుందరి, ఇది మన నాటకానికి ఆకరంకం. ఆ నలమోహన్ ఆస్తి కోసం పంపిస్తాం. ఆస్తి చేతికి అందగానే మకాం మారుస్తాం. ఆస్తి ఆమె పేరునే ఉంటే నీకెలా వస్తుంది? మన వాడు అడిగితే మన వాడి పేరు మారుస్తుంది. మార్చునంటే? సుందరి, భార్య చేస్తే దాని ఆస్తి ఎవరికి దక్కుతుంది? భర్తకి. కరెక్ట్. ఆస్తి దాని పేరబెట్టిన మర్నాడే అది ఈ లోకాన్ని వదిలేస్తుంది. ఏం అరుస్తున్నావు? అంత ఘోరం జరగడానికి వీల్లేదు. నువ్వెవడో చెప్పడానికి? నీతో పాపాలు చేసిన వాడు కనుక. అరుణమ్మను మాత్రం తప్పడానికి వీల్లేదు. నాగలింగం, ప్రతిదానికి నీ ఒప్పుదలతో సంబంధం లేదు. లేదు, అంత దారుణం జరగడానికి వీల్లేదు. నేను ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అవసరమైతే చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాను. కానీ ఈ దుర్మార్గం మాత్రం జరగనివ్వను. వెళ్ళి చెప్తాను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. చెప్తే నీ ప్రాణం చెప్తాను. ప్రాణం తీసినా చెప్తాను. ఇది డబ్బు కోసం ఆశపడి నేను నా ఇంటర్లోనే చేశాను. కానీ దాని ప్రాణాలు తీస్తావని కాదు. అది వట్టి వెర్రి బాగుంది. దాని ప్రాణాలు తీస్తే దేవుడు కూడా నిన్ను క్షమించడురా. ఇది నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. డబ్బు కోసం దాని ప్రాణాలు తీయకరా. డబ్బు కోసం దాని ప్రాణాలు తీయకరా. డబ్బు కోసమే పుట్టా, డబ్బు కోసమే దాని మెడలో తాళి కట్టారు. డబ్బు కోసం చస్తాను, డబ్బు కోసం చంపుతా. దాన్నే కాదు, అవసరమైతే అందరినీ చంపుతాను. తెలిసిందా? వస్తా. నాగలింగం, నువ్వు వాల్మీకిలా మారితే మారి, కానీ నా విషయం బయటపడితే నెత్తులు కట్టుకుంటూ రాలిపోతా. జాగ్రత్త. రాలిపోవలసింది. నాలాంటి వాడు రాలిపోవలసిందే. నేను ఇప్పుడే వెళ్ళి ఆస్తిలో మన వాటి అడిగేస్తానండి. అడగడం తేలికేరునా, కానీ ఆ తర్వాత అందులోనే మాటలు భరించడం కష్టం. వద్దురునా. లోకానికి మాటలంట సహజం. అవి నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నాను. వాటిని గురించి అంతగా ఆలోచించడం అనవసరం అండి. కాదరునా, ఆస్తి కోసం నేను ఏదో తాపత్రయపడుతున్నానని అందుకే నేను పంపానని అనుకుంటా. అది నేను భరించలేదు. ఏమండి, మంచి మనసు ఉండటం కూడా అస్తమానం అంత మంచిది కాదు. అడగడంలో తప్పే ఉంది. మనం బ్రతుకుతున్నాం. మనకి బిడ్డ పుట్టబోతున్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండటం, మన దారి మనం చూసుకోవటం చాలా అవసరం అండి. అరుణ, దేవుళ్ళకి మీ నాన్నగారు ఇప్పటికే నా మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇక ఆస్తి కూడా అడిగితే ఆయన నాతో పాటు ద్వేషాన్ని కూడా పెంచుకున్నారు. ప్రేమించే మనిషి ఏమనుకుంటాడో నేను ఆలోచించాలి గాని ద్వేషించే మనిషి ఏమనుకున్నా బాధ లేదండి. అరుణ, తొందరపడుతున్నావేం? లేదండి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. మరొకసారి ఆలోచించు. ఆఖరిసారి కూడా అయిపోయింది. అరుణ, ప్లీజ్. నిన్న నాపకండి. ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు? మాట్లాడాలి. ఏదైనా ముఖ్యమైన విషయం? అవును. ఎవరికి? నాకు. ఇవిగో తాళం చెవు, అదుగో పెట్టి. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. డబ్బు కాదు నాకు కావాల్సింది. డబ్బు కాకపోతే నీకు ముఖ్యమైనది ఏంటి? కనీసం కోపంలోనైనా చాలా కాలం తర్వాత ఆ పిలుపు పిలిచావు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? దానం ధర్మం మాత్రం కాదు, మరి మాకు రావాల్సిన వాట. ఓహో, ఎందులో? ఆస్తిలో. అది ఎవరికి కావాలి? నీకా మీ ఆయనకా? మేమిద్దరం ఒకటే. కావచ్చు, కానీ నీకు మీ ఆయన కావాలి, ఆయనకి ఆస్తి కావాలి, అంతేగా? కాదు, ఆయనకి నేను కావాలి. బాగు చేసుకోవాలంటున్నావు. ఇప్పుడు పాడైపోయాడా? కాదు, ఎండిన మూడైపోయారు. ఎందుకో తెలుసా? నన్ను కట్టుకున్నందుకు. ఉద్యోగం లేక, సుఖం లేక, మనశ్శాంతి లేక, నన్ను ఆనందపరచలేకపోతున్నాననే దిగులతో ఆయన నానాటికి కుమిపోతున్నారు. హక్కుగా మాకు రావాల్సిన మాట మా ముఖాన పారేస్తే మా దారి మేము చూసుకుంటాం, మా భవిష్యత్తు మేము చేసుకుంటాం. అరుణ, శ్రమపడి సంపాదించిన డబ్బు మనిషిని బాగు చేస్తుంది. శ్రమ లేకుండా చేతికొచ్చిన డబ్బు మనిషిని పాడు చేస్తుంది. ఈ రోజునే మీకు ఆస్తి పంచిస్తే శేషగిరి ఏం చేస్తాడో తెలుసా? తెలుసు. బాధను చంపుకుని బాధ్యతను పెంచుకుని బ్రతుకుతారు అని నువ్వనుకుంటున్నావు. భర్తను గుడ్డిగా పూజించే ప్రతి భార్య అతని తప్పును ఒప్పంటుంది, అతను గొప్పగా చెప్పుకుంటుంది. అరుణ, ఆస్తి అందగానే గిరికి నీతో అవసరం తీరిపోతుంది. తీరిపోయే అవసరాల కోసం కాదు నాన్నగారు ఆయన ఈ తాడుకు 3 ముళ్ళు వేసింది.
నన్ను విడిచిపెట్టిపోవటానికి కాదు నాన్నగారు, ఆయన నాతో కలిసి 7 అడుగులు నడిచింది. కలలో కూడా నన్ను కాదనుకోరు, వచ్చే జన్మలో కూడా నన్ను విడిచిపోరు. ఆయన గురించి అంత తేలిగా మాట్లాడకండి. భార్యలను పోషించుకోలేని భర్తల మీద నాకు మంచి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నాన్నగారు, మామగారు ఆస్తిని ఆశించే మనిషి మీద నాకు ఎన్నడూ గౌరవం లేదు. నాన్నగారు, అరుణ, రూపాయి ఖర్చు పెట్టే ముందు మనిషికి ఆ రూపాయి సంపాదించుకునే కష్టం తెలియాలి. ఎవరో సంపాదించింది అడుకుంటాం కాదు, తను స్వయంగా సంపాదించుకోవాలి. అవేమీ తెలియక చేతిలో ఉన్న డబ్బును మార్చడం మాత్రమే తెలిసిన మనిషిని నేను అసలు మనిషిగా అనుకోను. ఎలా అనుకుంటారు? అసలు మీరు మనిషి అయితే అనుకోవడానికి ప్రేమ, అభిమానం, మమత, మమకారం లేని మీ గుండె ఓ రాతి బండ. కన్నబిడ్డ సుఖపడటం కూడా మీకు ఇష్టం లేదు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఓ ఎంత మీరు అంతగా ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడవలసింది మరొకటి మిగిలిపోయింది. ఈ ఆస్తి నా స్వాధ్యతం. నా ఇష్టం లేకుండా ఒక్క పైసా కూడా ఏ చట్టం ముట్టుకోలేదు. దీనిలో ఎవరికి వాటా లేదు, రాదు. ఈ విషయం గిరితో చెప్పు. చెప్తాను, అంతేకాదు ఇంకా చాలా చెప్తాను. నా తల్లి చనిపోయిన రోజునే నా వాళ్ళంతా చచ్చారు, నేను అనాథనని చెప్తాను. ఇంతకాలం అంతా ఉన్నారనుకోవడం ఓ భ్రమను కూడా చెప్తాను. నాన్నగారు, ఇందాక ఆయన గురించి మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు, కానీ ఆయన దేవుడు. ఎందుకో తెలుసా? కన్నవాడివి, నలుపు చూసి నన్ను ఎంత ద్వేషిస్తున్నావు, కానీ నలుపు చూసి నన్ను కట్టుకున్న ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుడు. అరుణా, అరుణా, లేదు. ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటి. మా ఇంటికా? ఎందుకు? మాకు రావాల్సిన ఆస్తిలో వాటాడి తెచ్చుకోవడానికి. అది వెళ్ళిందా? నువ్వు పంపావా? ఎలా అనుకున్నా సరే. అయితే దాన్ని ఎప్పుడు వదిలేయబోతున్నావు? ఏమిటి అనేది? ఆస్తి అందగానే నువ్వు చేయబోయేది కాదంటావా? నిజమే, వదిలేయబోతున్నా. నీకెలా తెలిసింది? తాడు పావని తెలియటానికి కాస్త ఆలస్యం కావచ్చు గాని పాము కాటు వేస్తుందన్న నిజం వెంటనే అర్థం అవుతుంది. మరి అరుణ్ ఏం చేయాలనుకున్నావు? ఆ నల్లమొహం ఏమైపోయినా సరే. దేవుళ్ళ నిన్ను ఆరాధించే దాని గుండెలు బద్దలు చేయకు. చిన్నతనం నుంచి అది తనకు తానే అందరికీ అన్నిటికీ దూరం అయింది. నిన్ను ప్రేమించింది, పూజించింది. నీదంతా దగా మోసం అని తెలిస్తే అది బ్రతక దగ్గరే. దానికి అన్యాయం చేయకు. అవసరం వచ్చింది నాకు చెప్తున్నాను. మరొకరికి అన్యాయం చేయడం కంటే మనల్ని మనం అన్యాయం చేసుకోవడం చాలా దూరం. రంగేలి రాజాలాగా పోసిన ఆ జీవితాన్ని రంగు రూపం లేని నల్లటి పిశాచి లాంటి ఆడదంతో గడపడం అన్యాయం కాదంటావా? అలాంటి వాడు అసలు దాని జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు? ఆస్తి కోసం, డబ్బు కోసం. కానీ దానికోసం మాత్రం కాదు. అదంటే నాకు అసహ్యం. దాని మెడలో ముడుముళ్ళు తీసుకుంటూనే వేశాను. తొలిసారిగా అసహించుకుంటూనే దగ్గరికి తీసుకున్నాను. దాని మాటంటే నాకు గడ్డ, దాన్ని నవ్వు చూస్తే నాకు రోత. అయినా భరించాను. ఎందుకోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. దుర్మార్గుడి. హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ నిజమైతే అది దానిలో పెరిగే బిడ్డ అన్యాయం అయిపోతాడు. ఆ నల్ల పీను కంటేనే నాకు జాలి లేదు. దాని కడుపులో పెరిగే మరో నల్లమొద్దంటే ఎందుకుంటుంది జాలి? గిరి, నీకెంత ఆస్తి కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తావు. దానికి ద్రోహం చేయకు. సోదరి కోసం సర్వం వదులుకోగల త్యాగముట్టులా మాట్లాడుతున్నావే. నిజం గిరి, అది సుఖపడుతుందంటే ఏం కావాలన్నా ఇస్తాను. ఏదైనా సరేనా? ఏదైనా సరే. నీ శీలానైనా సరేనా? బెదిరిపోయావే. త్యాగం చెప్పినంత తేలిక కాదు చేయడం. కష్టమైనా చేయగలను. నా పతనంలో దానికి పురోభివృద్ధి ఉందంటే, నా సమాధి మీద దాని బ్రతుకు పునాదులు పడతాయంటే అందుకు నేను సిద్ధమే. కానీ నా త్యాగం దాని జీవితాన్ని తీర్చిదిద్దగలదనే నమ్మకం ఏమిటి? ఆ విషయాన్ని నువ్వు ఆలోచించుకో. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను.
గోపాల్, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? సుగుణ, నేను నీ తరఫున వాదించబోతున్నాను. వద్దు గోపాల్, నువ్వు ఓడిపోవడం నేను చూడలేను. అంటే? అవును, నేను నిజంగా నేరస్తురాల్ని. నువ్వు ఈ హత్య చేయలేదు. నా మనసు చెప్తుంది. మనసు చెప్పే సాక్ష్యాల్ని ఏ చట్టం పట్టించుకోదు లాయర్ గారు. సుగుణ, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు ఈ హత్య చేశావా? నీ కళ్ళలోకి చూసైనా చేసిందే చెప్పాలిగా. నేనే ఈ హత్య చేశాను గోపాల్. అబద్ధం. నువ్వు ఈ హత్య చేయలేదు. కోర్టును నమ్మించగలవేమో కానీ గోపాల్ని నమ్మించలేవు. నమ్మవలసింది కోర్టు, గోపాల్ కాదు. సుగుణ, ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటది? ఎందుకోసం చెప్తున్నావు ఈ అబద్ధం? జవాబు చెప్పలేను. నన్నేం అడగ గోపాల్. నీ జీవితంలోకి నా రాక ఒక కళని మర్చిపో. ఎలా మర్చిపోగలను? నీ రాకతోనే నా జీవితం ఆరంభమైంది. నిజాన్ని తెలుసుకుంటాను, నిన్ను రక్షించుకుంటాను. వస్తా. నేరం చేశానంటోంది, నిజం చెప్పనంటోంది. అన్నీ పోగొట్టుకుని అది నేరస్తురాలిగా అక్కడ కూర్చుంది. భర్తను పోగొట్టుకుని ఇది పిచ్చిదానిలా చీకటి గదిలో కూర్చుంది. ఈ పరిస్థితుల పరిణామం ఎలా ఉంటుందో తెలియటం లేదు. తలుపు ఎందుకు తీసావు? వెలుగొస్తుందని. లేదు, నాకు వెలుగు రాదు, రాకూడదు. ఏ? ఎందుకని? ఎందుకా? మరి వెలుగు తెలుపు, నేను నలుపు. పాపం, నాలాంటిదే చీకటి, అది నలుపే. అందుకే చీకటి నేను ఒకటి. దీపం నేను వేస్తాను. వేస్తేవే, ఆ దీపం చీకటికి. నా దీపం వేరే ఉంది. ఎక్కడ ఉంది? నాలో ఉంది. ఆ దీపం వస్తేనే నా కళ్ళకు వెలుగు. అంటే పుట్టబోయే పాప? అవును, అది పాపం లాంటి నల్లటి పాప కాదు, పుణ్యం లాంటి తెల్లటి పాప, దీపంలా వెలిగే పాప. పుట్టబోయే పాప తెలుపని ఎవరు చెప్పారు నీకు? కాదని ఎవరు చెప్పారు నీకు? శేషగిరి. శేషగిరి నాతో చెప్పాడు, నీకు పుట్టబోయే పాప నలుపని. పసిబిడ్డ, దాని గురించి అలా అనుకుంటే పాపం, కళ్ళు పోతాయి తెలుసా? మరి శేషగిరి నాతో అలా చెప్పాడే? అబద్ధం, అతనివన్నీ అబద్ధాలే. ప్రేమ అబద్ధం, పెళ్ళ అబద్ధం, మనసు అబద్ధం, మాట అబద్ధం. ఆయన నమ్మకండి, ఆయన నమ్మకండి. నమ్ముతాను. అతను మంచివాడు, అతనివన్నీ నమ్ముతాను. మంచివాడా? మొదట నేను అలాగే అనుకున్నాను, నమ్మాను, ప్రేమించాను, పూజించాను. కానీ
కానీ అతనివన్నీ నిజాలే. నీ పాప నలుపే. కాదు కాదు, అతనివన్నీ అబద్ధాలే. నీకెలా తెలుసు? నేను విన్నాను. ఎప్పుడు? అప్పుడే ఆయన సుగుడు మీదకి వెళ్ళినప్పుడు, నేను ఆపినప్పుడు, నువ్వు చంపినప్పుడు. అవునా? అవునా? అవును, నేను చంపినప్పుడు. ఎప్పుడు చంపావు? ఎందుకు చంపావు? ఎలా చంపావు? ఆ రోజు నాన్నగారు ఆశివనగానే కోపంతో ఇంటికొచ్చాను. అయితే దాన్ని ఎప్పుడు వదిలేయబోతున్నావు? ఏమిటి అనేది? ఆస్తి గాని నువ్వు చేయబోయేది. నిజమే, వదిలేయబోతున్నాను. నీకెంత ఆస్తి కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తాం. దానికి ద్రోహం చేయకు. దేవుళ్ళ నిన్ను ఆరాధించే దాని గుండెలు బద్దలు చేయకు. చిన్నతనం నుంచి అది తనకు తానే అందరికీ అన్నిటికీ దూరం అయింది. నిన్ను ప్రేమించింది, పూజించింది. ఇదంతా దగా మోసం అని తెలిస్తే అది బ్రతక దగ్గరే. దానికి అన్యాయం చేయకు. అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. మరొకరికి అన్యాయం చేయడం కంటే మనల్ని మనం అన్యాయం చేసుకోవడం చాలా రంగేళి రాజాలాగా పోసిన నా జీవితాన్ని రంగు రూపం లేని నల్లటి పిశాచి లాంటి ఆడదంతో గడపడం. నాన్నగారు, ఇందాక ఆయన గురించి మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు. కానీ ఆయన దేవుడు. ఎందుకో తెలుసా? కన్నవాడివి, నలుపు చూసి నన్ను ఎంత ద్వేషిస్తున్నావు. కానీ నలుపు చూసి నన్ను కట్టుకున్న ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుడు. దాని జీవితంలోకి ఎందుకు ప్రవేశించాం? ఆస్తి కోసం, డబ్బు కోసం. కానీ దానికోసం మాత్రం అదంటే నాకు అసహ్యం. దాని మెడలో ముడుముళ్ళు ఆలోచించుకుంటూ వేశాను. తీరిపోయే అవసరాల కోసం కాదు నాన్నగారు ఆయన ఈ తాడుకు 3 ముళ్ళు వేసింది. నన్ను విడిచిపెట్టిపోవటానికి కాదు నాన్నగారు ఆయన నాతో కలిసి 7 అడుగులు నడిచింది. కలలో కూడా నన్ను కాదనుకోరు, వచ్చే జన్మలో కూడా నన్ను విడిచిపోరు. ఆయన గురించి అంత తేలిగా మాట్లాడకండి. దాని మాట అంటే నాకు దాన్ని నవ్వు చూస్తే నాకు రోత. జీవితాంతం మీ పాదాల చెంత కూర్చుని మీ పాట వినే అవకాశం నాకు. అదృష్టవంతుడు నేను రుణ. నేను భరించాను. ఎందుకోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. నువ్వు దుర్మార్గుడి. హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ నిజమైతే అదే దానిలో పెరిగే బిడ్డ అన్యాయం అయిపోతాడు. ఆ నల్ల పీను కంటేనే నాకు జాలి లేదు. దాని కడుపులో పెరిగే మరో నల్ల మొద్దంటే నువ్వు నన్ను చంపలేవా? చంపలేవు. కోపంతో, ద్వేషంతో, బాధతో, అసహ్యంతో ఆయన్ని నేనే చంపుకున్నాను. అవును, నా మాంగళ్యాన్ని నేనే తెంపుకున్నాను. నా పసుపు కుంకుమల్ని నేనే చెరుపుకున్నాను. నేను చేసిన ఈ నేరానికి
నన్ను క్షమించకండి. నాకు ఊరి శిక్ష వేయండి. నాకు ఊరి శిక్ష వేయండి. Your Honor, I very humbly request the court to adjourn the case till the recovery of my witness. శాంక్షన్. Thank you. డాక్టర్, డోంట్ వరీ, ప్రసవం సునాయాసంగా జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి సుఖం రావడానికి కొంత టైం పడుతుంది. గుడ్ న్యూస్, మీకు ఆడపిల్లమ్మా. నా బిడ్డ ఎక్కడా? ఇదిగోనమ్మా. నీ బిడ్డేనమ్మా. ఈ బంగారు బిడ్డకి నేనే తల్లిని. ఈ బంగారు బిడ్డకి నేనే తల్లిని. తాతయ్య, ఇదిగో నీ అరుణమ్మ బిడ్డ, నా బిడ్డ. చూడా చూడా చూడవే చూడు, తెలుగంతా నాకు బిడ్డ పుట్టింది, తెలుపంతా నాకు పాపై పుట్టింది. చూడవే ఎంత బాగుందో చూడు. నీకు నచ్చే తెలుపు, నువ్వు మెచ్చే మెరుపు, అసహ్యంతో దూరం చేసుకోవాల్సిన నలుపు కాదు కదా నాన్న, కాదు కదా. అమ్మా, నాది గుండెనమ్మా, బండ కాదు. బ్రద్దలవుతుందలా మాట్లాడకమ్మా. తీసుకో నాన్న, అందరికీ నీ మనవరాలని గొప్పగాను గర్వంగాను చెప్పుకోవచ్చు. తీసుకో నాన్న, అమ్మా తీసుకో. నాన్న, నవ్వుల పాలైన ఈ నల్ల పిల్ల పువ్వు లాంటి బిడ్డను అందిస్తుంది. ఒక్కసారి ముద్దు పెట్టుకో నాన్న, నా పాపని. నేను పొందలేనిది, నాకిక అందనిది నా బిడ్డకి, నా ఊరుసికి అంది నాన్న, నా ఊరుసికి అంది నాన్న. నీ బిడ్డనే కాదమ్మా, నా బిడ్డని ముద్దు పెట్టుకుంటానమ్మా. అరుణ,